నా ప్రత్యేక ధన్యవాదాలు. కొంచెం ఇరుక్కుంటే ఇలా వచ్చేయండి, ఖాళీగా ఉంది ఇక్కడ. మళ్ళీ ఎక్కన వచ్చేసి అందరూ బాగున్నారమ్మా? దేవునికి స్తోత్రం. ఒక విషయం, మీకు సాగంటి కోటేశ్వరరావు గారు అని ఎవరికైనా తెలుసమ్మా? ఎవరైనా చూసారా? ఆయన ప్రవచనాలు, హిందూ ప్రవచనకర్త. ఆయన కొంచెం విశ్వసిస్తుంటాడు, ఆయన దేవుడి గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ ఒకరిని విమర్శించడు. ఆయన వాళ్ళు నమ్ముకునే దాన్ని బట్టి చెప్తూ ఉంటాడు. కొన్ని విషయాలు మనం కూడా కొన్ని వాటిలోంచి తీసుకోవాల్సింది ఉంటుంది. ఆయన ఒకరోజు రాజమండ్రి సమీపంలో ఆయన ఏదో ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆయన అంటే కూడా కొంతమంది భక్తులు ఉంటారు కదా, శ్రేయోభిలాషులో ఎవరో, మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పి ఒకరు ఆహ్వానించారు ఆయన్ని. ఎప్పుడు ఆయన పని అయిపోయినాక మన సేవకులను మనం ఎలా ఆహ్వానిస్తామో అలాగే ఆహ్వానిస్తే ఒక ఇంటికైనా ఇంతగా ప్రయోజపడుతున్నారు కదా అని చెప్పి భోజనానికి వెళ్ళాడంట. ఆయన వెళ్తే ఆయన మగ ఆయనే వడ్డిస్తున్నాడంట ఈయనకి. అయితే మీ భార్య లేదా, మరి మీరు వడ్డిస్తున్నారు ఏంటి అంటే, మా భార్య ఉందండి. మరి అదేంటి, ఆవిడ్ని సోమరం చేసేసావా, నువ్వే వండి నువ్వే వడ్డిస్తున్నావు ఏంటంటే, అది కాదండి మీకు అర్థం కాదు, కొంచెం భోంచేసేయండి తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నాడండి. అయితే అలా కాదు, ఒకసారి పిలువు, నాకు తినాలంటే కూడా నాకు ఇబ్బందిగా, నువ్వు మీరు వడ్డించడం ఏంటి మగాళ్ళుగా అంటే, ఆవిడ పిలిచాడంట. ఏదో గదిలో ఉంటే ఆవిడ పిలిస్తే ఆవిడ వచ్చి ఈయనకి వడ్డించిన వాటిల్లో కొన్ని ముఖ్యమైన లాక్కెళ్ళిపోవడం అవి చేస్తుందంట. ఆవిడకి పని చేయటం లేదు, మతి స్థిమితం లేదు. అయితే ఎలా చేసేసావేంటి ఈ అమ్మాయిని, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, ఎలా చేసేసావు ఏంటంటే, అది నేను చేసింది కాదండి, అది మాకు అలా జరగాలని ఉంది, జరిగింది, మీకు అన్నీ తాగి తర్వాత చెప్తాను, మీరు ముందు భోజనం చేసేయండి అని చెప్పి అంటే, అలా కాదంటే మొత్తం మీద ఆయన భోజనం చేసి తాది కూర్చుని మాట్లాడుతుంటే ఆయనకి నిశ్చితార్థం అయిందంట. ఆవిడ మ్యారేజ్ చేసుకునే ముందు ఆయనకి నిశ్చితార్థం అయిందంట. నిశ్చితార్థం అయ్యి 2-3 రోజులకి ఇంకా మ్యారేజ్ అవుతుందనగా ఆవిడ బావికాడ నీళ్ళు తోడుతూ పడిపోయి తలక దెబ్బ తగిలి తీవ్ర గాయమయ్యి ఆవిడకి ఉన్న మతి పోయింది. వెంటనే వాళ్ళ తరపు వాళ్ళు, మా అమ్మాయి బాగోలేదు, ఇంకా మీరు వేరే సంబంధం ఏదన్నా ఉంటే చూసుకోండి అని చెప్పి వాళ్ళ పద్ధతి ప్రకారంగా చెప్పేశారంట. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా గుసగుసలు, అమ్మాయి ఏది వద్దంటే వద్దు, అదంటే అది, ఇదంటే ఇదంటే, అప్పుడు ఈయన ఒకటే మాట మీద అన్నాడంట, ఆవిడ నాకు నిశ్చితార్థం అయ్యింది, సావైనా బ్రతికైనా ఆవిడతోటే. ఒకవేళ మన ఇంటికి వచ్చాక జరిగితే మనం ఏం చేస్తాం అని చెప్పి ఆయన బాధ్యత తీసుకుని మ్యారేజ్ చేసుకున్నాడంట. 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అయితే ఈయన్ని కొట్టేస్తూ ఉండేది, కానీ ఏది చేతిలో ఉంటుంది వేరే వాళ్ళని ఎవరిని గాయపరిచేది కాదంట. ఆవిడని అలాగే చక్కబెట్టుకుని ఈయనే వంటలు, ఈయనే డ్యూటీ అన్నీ చేసుకుని పిల్లల్ని అలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండేవాడంట. అంటే ఇంత జరిగిందా అని చెప్పి ఆయన చాలా కన్నీటి పర్యంతం అయ్యాడంట. ముందేమనుకున్నాడు అపార్థం, ఈయన ఏదన్నా చేసేసి ఉంటాడు అని. ఆయన ఎప్పుడన్నా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళి ఎలాగున్నారేంటో చూస్తూ ఉండేవాడంట. అంతకు ముందు కూడా చెప్పాడంట, ఈవిడ్ని నేను ఒక సంటి బిడ్డలాగా చూసుకుంటాను, ఎందుకంటే ఆవిడకి తెలియదు, తెలుసో తెలియకో జరిగిపోయింది, నాకు తప్పదు అని చెప్పి. తర్వాత కొంతకాలం అయ్యాక 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో వెళ్ళాక అప్పటికి పిల్లలు లేరు, ఎక్కడ చదువుకోవడమో ఏదో ఉన్నారు, ఇక భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు. తర్వాత ఒక 5-6 ఏళ్ళ తర్వాత వెళ్ళేటప్పటికి ఎలాగున్నారో చూద్దామని చెప్పి వెళ్తే వాళ్ళ నాన్నగారు లేరు, ఈయన మగాయన కాలం చేసేసారు, ఆవిడ ఒకతే ఉంటే 2-3 పనాళ్ళు వాళ్ళు ఆవిడని సకల మర్యాదలో చేస్తున్నారంట. ఈయన ఏంది అని వాళ్ళ పిల్లల్ని ఉంటే, ఎవరు పలానా ఆయన ఏరే, నరసింహమూర్తి గారు, వెంకటేశ్వర గారు అని అడుగుతారు కదా, ఏంటంటే మా నాన్నగారేనంటే, ఆయన చనిపోయారు, మా అమ్మాయివిడి అందంట. మీ నాన్నగారి కంటే చాలా బాగా చూస్తున్నారు ఈవిడ్ని, అసలు ఎలాగొచ్చింది మీకు ఏంటంటే, మా నాన్న చంపేస్తాను, నేను ఒకవేళ చచ్చిపోయినా కానీ పైనుంచి అయినా నేను చూస్తూ ఉంటాను, మీ అమ్మను మాత్రం కంటికి రెప్పలా కాసుకోండి అని చెప్పాడంట. అది మా నాన్న చెప్పి వెళ్ళాడంటే మేము అది పాటిస్తున్నాము అని చెప్పారంట. అయితే ఆవిడ చూడండి, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటను వాళ్ళు ఎంత పాటిస్తున్నారో చూడండి.
నేను ఒకవేళ ఎక్కడున్నా సరే మీ అమ్మ వైపు నేను చూస్తూనే ఉంటాను, మీరు ఏం చేస్తారో చూసారో లేదో కానీ ఆయన మాత్రం వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు అదే రకంగా వాళ్ళు పాటిస్తున్నారు. ఇద్దరు ఒకళ్ళేమో ట్యాబ్లెట్లు అవి వేసుకుందో లేదో చూడటానికి, ఒకళ్ళేమో వాళ్ళు పరిచయం చేయడం, ఒకళ్ళేమో భోజనం వడ్డించడానికి. ఆవిడ ఒకటే చెప్పాడంట వాళ్ళకి, నన్ను గాయపరిచింది కానీ మీ అమ్మ ఎప్పుడూను ఆవిడ మతి లేనిదని మిమ్మల్ని ఎప్పుడు ఏం చేయలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు ఏ పికట్ పిసిగితే ఉంటారా వాళ్ళు? అంటే పిల్లలనే జ్ఞానం కూడా ఎంతో కొంత ఆవిడకైతే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకు కాబట్టే మనం ఉన్నామని చెప్పి వాళ్ళు వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా ఆవిడకి సకల మర్యాదలు చేసి ఏ లోటుపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నారంట. అంటే ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు? మన గ్రంథంలోంచే. పెద్దోళ్ళు ఎవరైనా చూడండి, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అంటే వాళ్ళు మన గ్రంథంలోంచి తీసుకున్నాయే. మదర్ తెరీసా గారు ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు? బైబిల్లోంచి. లేకపోతే అంబేద్కర్ గారు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇమ్మన్న మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆయన? గాంధీ గారు పలుమార్లు చెప్పేవారంట, క్రిస్టియానిటీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ వాళ్ళని పాటించేవాళ్ళంటేనే నాకు పరమ అతిశయం అనేవాడంట. అంటే మనం సరిగా ఉండం కదా, మరి అది మంచిదే, కానీ దాన్ని పాటించేవాళ్ళు అంటేనే నాకు అసహ్యం అనేవాడంట. అలాగా అంబేద్కర్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన బైబిల్ గ్రంథంలోంచి తీసుకున్న మాటలను బట్టి నడిచిన వాళ్ళే. ఎలాగంటారు, దేవుడు ఇప్పుడు అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారని తిరిగినట్టు ఎక్కడైనా గ్రంథంలో మనం చూసామా? ఎప్పుడు అభాగ్యుల వైపే ఆయన చూస్తూ తిరుగుతూ వాళ్ళని స్వస్థత పరుస్తూ వాళ్ళకి ఏం కావాలో ఈవులు ఇస్తూనే ఆయన సంచరించినట్టు ఉంది. కానీ ఇప్పుడు నాయకులు ఉంటారు, 4 ఓట్లు వస్తాయి పలానా ఊర్లోంచి అంటే అక్కడికి వచ్చి 4 కార్లు ఆగిపోతాయి, టకటక వచ్చేస్తూ ఉంటారు. కానీ ఏమి తెలియని వాళ్ళ దగ్గరికి వాళ్ళు అలా వస్తారా? రారు. పలకరింపులకు వస్తారా? మనం చనిపోయినా కూడా వస్తారా? వాళ్ళ లాభాపేక్ష, వాళ్ళకి కావాల్సింది 4 ఓట్లు, అలా గెలవాలి, అదే. కానీ దేవుడు ఆ పని చేసినట్టు ఎక్కడన్నా ఉందా గ్రంథంలో? ఎక్కడ మాట్లాడినా ఎక్కడ చేసినా అభాగ్యుల గురించి ఆయన అదే మాట అంబేద్కర్ తీసుకున్నారు. వీళ్ళ గురించి ఏదన్నా చేయాలనుకున్నారు, తపన పడ్డారు, ఎన్నో డిగ్రీలు చేశారు, రాజ్యాంగాన్ని రచించే వరకు ఆయన నిద్రపోలేదు. దేవునికి స్తోత్రం. అలాగే ఈయన కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బైబిల్ గ్రంథంలోంచే తీసుకున్నారు. ఎక్కడుందంటే మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. పురుషులారా, జీవమును మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. ఎక్కువ బలహీనం అంటే భార్య బలహీనమైందే కదా, ప్రతిదానికి కూడా వాళ్ళు కొంచెం కుంగిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగున్నట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎలా ఉన్నది అయినా, ఇప్పుడు మన ప్రేమలు ఎలా ఉంటాయంటే, మనిషి బాగున్నాను చెప్పు చాలా ప్రేమలు. మా తమ్ముడు ఒకడు ఉండేవాడు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, అన్నయ్య నేను నాకు ఒక రీఛార్జ్ చేయని వాడు, అడిగి చేసుకోవడం కూడా చేతగా ఏదో తెలియదు, 350 ఎంత అప్పుడు డేటాలు అవి లేవు. వాళ్ళ ప్రేమికురాలతోటి రాత్రులంతా మాట్లాడుతూనే ఉండేవాడు. అప్పుడు డేటా కూడా లేదు, డేటా బ్యాలెన్స్ చేయాలంటే 1 జీబీకే 350 ఎంత ఉండేది, ఇప్పుడు 350కే 2 GB పర్ డే వచ్చేస్తుంది. అంటే అభివృద్ధి బాగానే ఉంది నెట్వర్క్లో అయితే కనుక. అయితే ఇప్పుడు ఎరా బాబు అలా మాట్లాడేవాడు కదా నీ భార్యతోటి, ఒక రోజున వాళ్ళ భార్య ఫోన్ చేస్తుంటే నా ఎదురుకుండగానే కట్ చేసేస్తున్నాడు. ఆ రోజునేమో రాత్రులు మాట్లాడి ఇప్పుడు ఏమేంటంటే మా భార్య ఫోన్ చేస్తుంటే నాకు కంపెరం వచ్చేస్తుంది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడున్న ప్రేమ ఏమైపోయింది? అప్పుడేమో నిద్రపోయేవారు కాదు, కూర వండారా, అల్లం వండారా, కాకరకాయ దాంట్లో సాల్ట్ వేసారా, షుగర్ వేసారా, ఇవన్నీ ముచ్చట్లన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైంది? ఆవిడ చేస్తుంటేనే వీడికి కంపెరం వచ్చేస్తుందంట. అలాగా మన పై ముసుగులు చూసుకొని ప్రేమించేవాళ్ళు తప్ప, మరి ఆయన ఎంత నిదర్శనంగా ఆవిడకి మతి లేకపోయినప్పటికీ కూడా ఆయన మనకు నిశ్చితార్థం అయ్యింది. ఆయన కావాలంటే మా వాళ్ళే ఇంకొకరు ఉన్నారని కూడా చెప్పారంట వాళ్ళు. మా బంధువుల్లోనూ ఒక అమ్మాయి ఉంది, ఎవరో ఒకరిని మీకు మీ జీవితాన్ని పాడు చేయడానికి మాకు ఇష్టం లేదు, అమ్మాయి మా దగ్గరే పెట్టేసుకుంటాం, ఇంకా మీరు చేసుకోవద్దు, మీకు కొద్ది గొప్ప కట్నం ఇచ్చాము, అవి కూడా మాకు వద్దు, ఎందుకంటే మీరు అన్ని చోట్ల అన్ని ఇచ్చేసి ఉంటారు అని చెప్పి అన్నా కూడా అతను కట్టుబడి మాటకి అదే మాట మీద ఉండి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే
మాకు తెలిసిన ఒక అతనికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక 7, 8 ఏళ్ళు అయిపోతుంది. అతనికి కొంచెం మిల్ల కన్ను. అయితే అవతలోళ్ళ ఆవిడని పెళ్లి వరకొచ్చేసింది. రేపెల్లుండి పెళ్లి. 2 రోజుల్లో రేపు పెళ్లి. ఈరోజు ఎళ్ళేటప్పుడు మనం ఏదో పట్టుకెళ్తాం కదా! రాత్రి ప్రధానం పట్టుకెళ్తాం కదా! అయితే మాకు తీసుకురావద్దు అని చెప్పి అటునుంచి ఫోనొచ్చేసింది. రేపే పెళ్లి. పొద్దున్నే ఈ టైంకి ఫోన్ చేసేసారు. రేపు ప్రధానం అదేంటి ఈ అమ్మాయికి ఎవరో పక్కోళ్ళు ఆడెందుకు, ఈడెందుకు, ఆడెందుకు, ఈడెందుకని అమ్మాయికి చెప్పేశారు. ఇంకా అమ్మాయి వద్దని చెప్పేసింది. అప్పుడు వెంటనే ఈళ్ళ కూర్చొని ఒక 10 మంది అన్ని చోట్ల సగం సగం డబ్బులిచ్చేసాం. వంటకి, వార్పులకి అన్నాటిలకి. ఈ అమ్మాయేమో అదేదో ముందు చెప్తే బాగుండేది కదా! ఇలా చేసింది ఏంటని చూస్తే పెద్దోళ్ళు కూర్చుని ఒక నలుగురు, ఐదుగురు పలానా చోట ఒక అమ్మాయి ఉంది. చాలా ప్రార్థనా పరురాలు. ఆవిడ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వేరే ఊరు ఎక్కడికో వెళ్ళి అప్పటికప్పుడు ఆ రోజు రేపే పెళ్లి. అమ్మాయి మారుతుంది అంతే. ఆ అమ్మాయి ప్లేస్‌లో ఇంకొక పెళ్ళికూతురు వస్తది అంతే. అయితే వెంటనే పలానా ఊరు ఒక అమ్మాయి ఉంది. చాలా ప్రార్థనాపరురాలు. అయితే డబ్బులేమి ఇచ్చుకోలేరు. ఇప్పుడంటే ఆళ్ళకి కష్టం కూడాను. మనం వెళ్లి మాట్లాడదాం అని చెప్పంటే, మేము చేసుకోవడానికి ఓకే. అయితే మా దగ్గరైతే పైసలు లేవు అని చెప్తే, వీళ్ళే ఒక రూ. 1,00,000 ఎదురిచ్చి ఆళ్ళ ఖర్చుకి ఆవిడకి ఒక రోజులో ఆవిడని అన్నీ తయారు చేసి అన్ని రకాలుగా తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు చాలా బాగుంది ఆళ్ళ జీవితం. అతను చాలా సంపాదన పరుడు. కొంచెం కన్నంటే మెల్లగా ఉంటది కానీ చాలా సంపాదన పరుడు. అమ్మాయి ఎప్పుడు బైబిల్‌తోటే ఉంటది. మదర్ తెరీసా గారు చూసారా? ఆవిడ యేసుకున్న బట్టలాంటివి ఉంటాయి ఆవిడయి. దేవునికి స్తోత్రం. అలా ఆయనొచ్చినప్పుడు అన్ని సకల మర్యాదలు చేస్తది. అతను ఏదో చెరువుల కాడికి ఎక్కడికెళ్ళిపోతాడు. మళ్ళీ తలుపేసుకుంటది. బైబిల్‌తోటే కూర్చుంటది. ఈ కూర్పు ఏడ నుంచొచ్చింది? దేవుని సంకల్పం. ఆవిడకి అది అర్హత లేదు. దేవునికి స్తోత్రం. అలాగా మనం ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే పై మెరుగులే చూస్తాం. ఇప్పుడు మ్యారేజ్‌లన్నీ కూడా అలాగే ఉన్నాయి కదా! మొన్న చెప్పాను కదా! ప్యాంట్‌కి ఏదో బెజ్జాలు లేవని చెప్పి సంబంధం చెడిపోయిందంట. అంటే రేపు పొద్దున్న మనకు పేక కోసేస్తాడనేది కూడా తెలీదు. అంటే ఒక మంచిగా పద్ధతిగా ఉన్నవాళ్ళు కూడా అమ్మాయిలకి కూడా నచ్చుతలేదు. అమ్మాయిల పద్ధతిగా ఉన్నోళ్ళు అబ్బాయిలకి కూడా నచ్చుతలేదు. ఈ మెరుగులే చూసుకుంటున్నాం కానీ రేపు పొద్దున్న మన జీవితం ఏందన్నది చూసుకోవటం లేదు. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున్న పెళ్ళానికి ఈరోజు వద్దని చెప్పడం అది ఎంతవరకు ధర్మం అసలది? అది ముందు చూపులుంటాయి. 10 రోజులు టైం ఉంటది. ఇయన్నీ చూస్తారు కదా! అంటే ఇంక ఆవిడకి మంచి అనేది జరగాలని ఆవిడ జీవితంలో లేదు. ఆవిడకి మ్యారేజ్ అయిందో లేదో కూడా మాకైతే తెలీదు కానీ ఈవిడ జీవితం అయితే చాలా బాగుంది. ఆ అమ్మాయి చాలా ఆ సంబంధం పోవడం వల్ల ఈడికి ఇంకా మంచి సంబంధం దొరికింది. దేవునికి స్తోత్రం. అలాగే మనకి ఏదేమైనా ఒక్కసారి మనం ఒప్పుదల వచ్చినాక దాన్ని కడ వరకు కూడా కాపాడుకోవాలి. అంతేగాని మనం ఈరోజు బాగానే ఉన్నాం కదా! భార్యాభర్తలమని ఈరోజు మంచిగా ఉండి రేపొద్దున్న వాళ్ళని పరిత్యజించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అంటే ఎందుకు చెప్పారంటే ఆయన గాంధీ గారు మనకి క్రిస్టియానిటీ అంటే నాకు ఇష్టమే గానీ వాళ్ళని పాటించేవాళ్ళే కాదంటే ఎక్కడ తప్పులు చేసినా మన పేర్లే ఎక్కువ కనపడతా ఉంటాయి. ఆయన చెప్పారు కదా! ఏదైనా మందు షాప్ కాడికెళ్తే అన్నీ మన పేర్లే ఉంటాయి ఎనకాల. జీసస్ లవ్ అని లేకపోతే అదని ఇదని ఉంటాయి. బైకులు అయ్యి అక్కడే ఉంటాయి. కానీ ఎక్కడుంటాయో బైకులెళ్ళి అక్కడ మందు షాపుల దగ్గర ఇంకొక దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అదేదో దూరంగా పెట్టి కూడా ఎళ్ళరు. ఇంకోటేంటంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. ఒకసారి పేర్లు రాస్తే అక్కడ కొనేవాళ్ళయి మన పేర్లే అత్యధికంగా ఉంటాయి. బైబిల్‌లో ఉన్న పేర్లే. యోహాను, యేసుపాదం, ఇంకా యాకోబు ఇలా అన్ని పేర్లు మనయే ఉంటాయి. అంటే ఇక్కడ ఇంటికాడ ఉంటదో లేదో తెలీదు కానీ అక్కడ మాత్రం వాళ్ళకి ఏదో రకంగా సాయంత్రానికి అయితే గనక ఆళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆళ్ళ ఫోకస్ అంతా అదే ఉంటది. తెల్లారి లెగిసాక ఇంట్లో ఏమన్నా ఉన్నాయా లేదా? సాయంత్రానికి పిల్లలకి ఏమైనా వంట చేయడానికి ఉన్నాయా లేదా? ఏముండదు. సాయంత్రం మాత్రం వాళ్ళకి 150 అయితే 150, 200 అయితే 200 తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడమే. ఇంకా ఆ స్నేహితులు కూడా అలాగే ఉంటారు. ఒకవేళ మానేద్దాం రా వాడు ఎవరికన్నా మాట ఇచ్చి ఆడు కఠినంగా ఉన్నా సరే వాడిని ఇంకొక నలుగురు మళ్ళీ ఆడి పక్కకే తీసుకెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మరి కొద్ది మాటలు మరి దేవుడి ఉనికిలో దీవించునుగాక. అన్నకి మరి సమయం ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఇంతవరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చక్కటి విలువైన మాటలు తెలియజేసిన
సమాజంలో పెళ్లి చేసుకుంటున్నారు కానీ చాలా కాపురాలు సరైన అవగాహన లేకోకుండా విడిపోవడాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు, ఒక అండర్స్టాండింగ్ అనేది లేని పరిస్థితులు సమాజంలో మనకు ఎక్కువగా కనపడుతున్నాయి కనుక భార్యాభర్తలుగా సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఎవరిలో లోపం ఉన్నా, భార్యలో ఉన్నా, భర్తలో ఉన్నా, ఎవరిలో లోపం ఉన్నా సరిదిద్దుకుని సంసారాన్ని ముందుకు నడిపించుకోబడడానికి చక్కటి విలువైన విషయాలు రవ్వన్న మాట్లాడడం జరిగింది. చక్కటి విలువైన విషయాలు తెలియజేసిన రవ్వన్నకు నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియులరా, ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. మనందరికీ పరిచయం ఉన్న దేవుని వాక్యాన్ని మీకు ఒకటి నేను చూపిస్తాను. ఆ తర్వాత మనం పరిశుద్ధ గ్రంథంలోనికి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్పండి అందరూ, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసినటువంటి పత్రిక చూద్దామండి ఒకసారి. రాయబడినటువంటి సందర్భాలు. పేతురు రాసినటువంటి పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చాలాసార్లు విన్నాం. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకిచ్చినటువంటి కొన్ని అర్హతలు, క్వాలిటీసు మనకు తెలుసు, అయినా మనం చదువుదాం. రాయబడిన సందర్భాలు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎంతమందికి తెలిసి ఈ మాట? చేతులు పైకి ఎత్తండి తెలిసిన వాళ్ళందరూ. వెరీ గుడ్, చాలా సంతోషం, అందరికీ తెలుసు. ఇవన్నీ ఎవరి గురించి చెప్పాడు ప్రభు? మన గురించే చెప్పిన మాటలు. 100వ కీర్తన చదువుదాం ఒకసారి. రాయబడిన సందర్భాలు. 100వ కీర్తన. చెయ్యుడి, సేవించుడి, ఆయన రండి. ఇంకా ఇప్పుడు చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము చెప్పండి ఇప్పుడు ఎవరి వారం? దేవుని వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో. ఇందాక చదివినటువంటి మొదటి పేతురు పత్రిక, ఇప్పుడు చదవబడినటువంటి మాటలు మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు, యాజక సమూహమై ఉన్నారు, పరిశుద్ధ జనమై ఉన్నారు అని ఏర్పాటు చేయబడిన, ఎన్నిక చేయబడిన తన ప్రజల కొరకు అపోస్తుడైనటువంటి పేతురు గారిని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా అద్భుతమైన సందర్భాలు ఆయన రాసుకుంటూ వచ్చాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. మీరు ఎవరో కాదు, మీకు తెలియాలి, దేవుని ప్రజల మీరు, ఆయన మిమ్మల్ని పుట్టించారు, ఆయన, మీరందరూ ఆయన వారు, తర్వాత ఆయన ప్రజలు, ఆయన మేపు. అంటే ప్రతీది కూడా ఏమనుంది? ఆయన, ఆయన, ఆయన. ఆయన అంటే దేవుడు. అంటే ఇక్కడ చేరి ఉన్న మనందరినీ ఆయన యాజక సమూహంగా మార్చాడు. ఇక్కడ చేరి ఉన్న మనందరినీ ఆయన పరిశుద్ధ జనముగా మార్చాడు. ఇక్కడ చేరి ఉన్న మనందరినీ చెప్పండి ఇప్పుడు ఎలా మార్చాడు? పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మనలను మార్చాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తే మనకేమర్థం అవుతుంది? ఆయన మనలను పుట్టించాడు. ఇప్పుడు మనందరము ఆయన వారం, తర్వాత ఆయన ప్రజలం, ఆయన మేపు. అంటే ప్రతీది కూడా ఆయన, ఆయన, ఆయన అంటే మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చేరి ఉన్న మనందరము ఎవరికి చెందిన వారం? దేవునికి చెందిన వారం. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఎవరి కొరకు? చెప్పండి గట్టిగా. మన కొరకేనే కాదా? చెప్పండి గట్టిగా. మన కొరకే కదండి.
ఇప్పుడు ఒకటో తరగతి చదివే పిల్లలు ఉంటారు, లేకపోతే ఒకటో తరగతి ఎందుకులేండి, 6th క్లాస్ చదివే పిల్లలు ఉంటారు. 7th క్లాస్ చదివినటువంటి పిల్లలకు 6th క్లాస్ దాటి వెళ్ళిపోయిన పుస్తకాలతో మరలా పెద్ద టచ్ ఉండదు, దాన్ని టచ్ చేయరు. చేస్తారా? అంటే వాడి తరగతికి వాడు తరగతిలో వాడు కేటాయించిన బుక్సే వాడు చదువుతాడు. అంటే 6వ తరగతి చదివేసి 7వ తరగతికి వెళ్ళిన వాడు 6వ తరగతి బుక్స్తో వాడికి పని ఉండదు. అంటే ఆ 7వ తరగతిలోకి వెళ్ళిపోయిన పిల్లలందరికీ 7వ తరగతి బుక్స్తోనే పని, టార్గెట్ అంతా దాని మీద పెడతారు. దాంట్లో ఉన్న ప్రతి ఏంటంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ అన్నీ అందులో చదువుతారు. అందులో చదివి చెప్పండి ఇప్పుడు పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారు. అది కాదండి, నేను 6వ తరగతి పుస్తకాలే చదివి 7వ తరగతి ఎగ్జామ్ రాస్తానంటే కుదరదా? నువ్వు 7వ తరగతిలో కూర్చో, 6వ తరగతి బుక్సే చదువు, 7వ తరగతి ఎగ్జామ్ రాయి, ఫలితం శూన్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫలితము శూన్యం. అర్థమవుతుందండి? ఈ విషయాలు నేను ఎందుకు చెప్పానంటే, ఈ పరిశుద్ధ గ్రంథము మన కొరకు రాయబడిన గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథం, మీరు సమాధానం చెప్పాలి, మన కొరకు రాయబడిన గ్రంథం. అందుకని దీన్ని ఎవరు చదవాలి? చెప్పాలి గట్టిగా, మనమే చదవాలి. దీన్ని తీసుకెళ్ళి చాలామంది చూడండి, ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్ళి ప్రభుని నమ్మని వారికి ఇచ్చామనుకోండి, దాని విలువ వాళ్ళకే తెలుస్తుందా? తెలీదు. అది కన్వర్ట్ అయ్యారనుకోండి తెలుస్తుంది. కన్వర్ట్ కాని వారికి, అంటే మారు మనసు పొందని వారికి, బాప్తీసం తీసుకోని వారికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చామనుకోండి, దాని విలువ వారికి తెలియదు. ఇంకో విషయం, మనం పాంప్లెంట్ ఇస్తాం, అంటే ఏంటంటే పత్రికలు ఇస్తాం, దాని విలువ కూడా వారికి. మీకు మరో ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు కొన్ని పండగలు జరుగుతాయి, వాళ్ళు మనకిస్తారు, దాని విలువ మనకి తెలియదు కదండి. ఎందుకని? అది వాళ్ళ కొరకు కేటాయించబడిన గ్రంథాలు, ఇది మన కొరకు కేటాయించబడిన గ్రంథం. అయితే ఈ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఇందాక ఒక అంశాన్ని ఎత్తి మాట్లాడారు. ఎవరు? ఏ అంశం ఎత్తి మాట్లాడారు? ఒక భార్య భర్తను ఎలా ప్రేమించాలి, భర్త భార్యను ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి అని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఇన్ని చెప్పినా కానీ మీకు ఒక విషయం చెప్తున్నాండి, అత్తగారికి ఉన్న ఏంటంటే అది దాన్ని ఏమంటారు, ఇగో అత్తగారికి పోదాం, కోడలకున్న ఇగో కోడలో, ఎవరి ఇగో వాళ్ళదే. గద్దిస్తున్నా, బోధిస్తున్నా, అర్థమవుతుందండి, సరిదిద్దుకుని సరి చేసుకుని కలిసి ఉండాలనే ఆలోచన, ఈ ఇగో చావనంత కాలము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విలువైన విషయాలు ఎన్ని చెప్పినా వృధా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ పుస్తకం అంతా, ఈ గ్రంథం అంతా ఎవరి కొరకు రాయబడ్డది? మన కొరకే. ఇప్పుడు వివరించబడుతున్న, బోధించబడుతున్న దేవుని వాక్యం ఎవరికి? మనకే. ఇప్పుడు మనందరం ఏమై ఉన్నాం? దేవుని ప్రజలై ఉన్నాం. మనందరం ఏమై ఉన్నాం? సొత్తైన ప్రజలమైనా. మనందరం ఏమై ఉన్నాం? ఆయన వేపు గొర్రెలమై ఉన్నాం. మనందరం ఏమై ఉన్నాం? పరిశుద్ధ జనమై ఉన్నాం. మనందరం ఏమై ఉన్నాం? రాజులైన యాజక సమూహమై ఉన్నాం. ఇన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ మాటలన్నిటిని బట్టి మనం అందరం ఏమై ఉన్నామో తెలుసండి? దేవుని ప్రజలము. దేవుని ప్రజలము. ఇప్పుడు చూడండి, మీకు ఒక ప్రాముఖ్యమైన సందర్భం మీకు బాగా తెలుసు. ఆ మాట యాకోబు రాసిన పత్రికలో ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా యాకోబు ద్వారా మాట్లాడుతున్నాడు. బాగా వద్దులే, మీరు తీయొద్దు, నేను చెప్తాను ఆ మాట, తర్వాత నేను చదవనప్పుడు చదవండి. యాకోబు గారు ఏమంటారంటే, మీలో ఎవరికైనా జ్ఞానమో, అయితే ఎవరిని అడగాలి? ఎస్, అర్థమవుతుందండి, దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాం? ప్రజలమై ఉన్నాం. ఇప్పుడు జ్ఞానం అంతా ఎవరికి తెలుసు? మనకు తెలుసు. దేవుని మహాజ్ఞానం మన ముందుంచాడు గనక, దేవుని మహాజ్ఞానం మన ముందుంచాడు గనక, ఆ మహాజ్ఞానం ఎవరికి తెలుసు? చెప్పండి గట్టిగా, ఎవరికి తెలుసు? దావీదు మహారాజు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు. అతని తర్వాత రాజ్యాన్ని పరిపాలించిన వాడు ఎవరండి? సొలొమోను రాజు
కదండి. ఇప్పుడు దావీదు పరిపాలన కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య ఎంతమంది అనే విషయం తర్వాత ఎవరికి తెలుసు? సొలొమోనుకు తెలుసు. అర్థమవుతుందండి. ఎన్ని గ్రామాలు ఉన్నాయి అర్థమవుతుందండి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి, ఆ ప్రతి గోత్రానికి ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది ప్రజలు ఉన్నారు మీకు అర్థమవుతుందండి. గొలవంతిప్ప గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు మనకు తెలుసా? మరి ఎవరికి తెలుస్తుంది? ప్రెసిడెంట్కి కూడా తెలీదు. మీ భ్రమంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి. ఎవరికి తెలుస్తుంది? దాంట్లో సెక్రటరీ ఉంటాడు చూడండి, ఆయనకి తెలుస్తుంది. ప్రెసిడెంట్ కూడా తెలియదు. అర్థమవుతుందండి. ఆ లెక్కేసుకునే లిస్ట్ దేని లెక్కేసుకున్నారో తెలుసా? ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసుకుంటారు. మరి ఈలోగా పుట్టిన వాళ్ళు అందరూ మైనస్ ఉంటాయి కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరలా తర్వాత వచ్చిన సెక్రటరీ కూడా దాన్ని తెలుసుకుంటాడు. అంటే గ్రామ ప్రజలు ఎంతమంది, పుట్టిన వాళ్ళు ఎంతమంది, దాంట్లో మైనస్ ఉన్న వాళ్ళు ఎంతమంది. అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నాను మీకు అర్థం కదా. ఇటు చూడండి, నా ఇంక చూడండి, పిల్లల ఇంక చూడకండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదు తర్వాత సొలొమోను రాజ్య పరిపాలన చేశాడు. 12 గోత్రాలు. 12 గోత్రంలో ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఏ గోత్రం ఏ ప్రాంతంలో ఉంది, ఏ గోత్రం ఏ ప్రాంతంలో ఉంది, తూర్పునుందా, పడమరనుందా, ఉత్తరనుందా, దక్షిణుందా, ఎటువైపుకు ఉంది ఇజ్రాయేల్ దేశం, ఎంతమంది ప్రజలు ఉన్నారు, దాన్ని పరిపాలించే నాయకులు ఎంతమంది, గోత్రకర్తలు ఎంతమంది, ఈ అన్ని సంఖ్య ఎవరికి తెలియాలి తర్వాత? సొలొమోనుకు తెలియదు. మీరు మంచివాళ్ళు, బాగా చెప్తున్నారండి కదండి. ఇప్పుడు దేవుని మహాజ్ఞానాన్ని మన ముందుంచాడు, పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందుంచాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మీకు జ్ఞానము కొదువుగా ఉందా అని నన్ను అడగండి అన్నాడు. మరి ఎంతకాలం అడుగుతాం మనం దేవుని జ్ఞానం సంపాదించుకోవడం కోసం? ఇప్పుడు అడిగినంత కాలం మనకి జ్ఞానం రాదండి. జ్ఞానం కావాలి అంటే మనం ఏం చేయాలి? మనం ముందుంచబడిన మహాజ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంత బిగ్గరగా చెప్పండి. ఏం చేయాలి? మన ముందుంచినటువంటి, మన చేతిలో ఉంచినటువంటి మహాజ్ఞానాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకున్న వాడిని ఏమంటారంటే, అర్థమవుతుందండి, జ్ఞానవంతుడు అంటారు. చెప్పండి. ఇప్పుడు ఎవరిని? నేర్చుకునేవాడిని జ్ఞానవంతుడు అంటాడు. ప్రియులరా, బోధిస్తున్నప్పుడు ఆలకించేవాడిని ఏమంటారు? చెప్పండి గట్టిగా. జ్ఞానవంతుడు అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మరో విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను వాక్యం చెప్తున్నాను మీకు, నేను వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మీరు వినాలి చాలా శ్రద్ధగా, దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకు వినాలి అంటే, మీరు వినేవారు గనుక, మీరు దేవుని ప్రజలు గనుక, దేవుని సొత్తైన ప్రజలు గనుక, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు గనుక, దేవుని మహాజ్ఞానము చదవాలి. బోధిస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు మనలను బోధిస్తున్నాడంటే వాక్యము ప్రకటించబడుతుందంటే, ఆ ప్రకటించబడిన మాటల్లో గద్దింపు అనేది ఉంటుంది. ఏముంటుంది? ఎస్. ఇప్పుడు గద్దింపుకు మనం ఏమవ్వాలంటే చెప్పండి, ఇప్పుడు లోబడాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ప్రియులరా, దేవుని గద్దింపు అంటే దేవుడు తన ప్రజలకు చేసే దిద్దుబాటు లేదా శిక్ష అంటారు. ఇప్పుడు గద్దింపు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు లేదా శిక్ష అంటారు. అర్థమవుతుందండి ప్రియులరా? ఇది తప్పు మార్గములో వెళుతున్న వారిని సరైన మార్గములో నడిపించడానికి ఉద్దేశించబడినది. చెప్పండి. ఇప్పుడు తప్పు మార్గములో వెళ్ళిపోతున్న వారందరినీ సరైన మార్గములో నడిపించడానికి ఉద్దేశించబడినది. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంటుంది. ఏమని మాట ఉంటుంది అంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వాక్యంలో వాక్యాన్ని చదువుదామండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు గద్దించు మనుషుడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు గద్దించు మనుషులు? దేవుడు గద్దించే మనుషుడు. అంటే ఎవరిని గద్దిస్తాడు దేవుడు? ఎవరైతే ఆయన మాట వింటారో దేవుడు వారిని, చెప్పండి గట్టిగా, గద్దిస్తాడు. ఎవరైతే ఆయన మాట వింటారో వారిని తప్పుకోకుండా. ఆ మాట చదవండి ఒకసారి. దేవుడు గద్దించు నరుడు ధన్యుడు. ఇప్పుడు దేవుడు గద్దించే నరుడు ధన్యుడు. ఇప్పుడు మీరు గద్దించబడుతున్నారు అంటే మీరు సరిచేయబడ్డానికి. ఆ తర్వాత ఏమని చెప్పాను నేను ప్రియులరా?
ఏమని చెప్పాను నేను? సరైన మార్గములో నడవడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ దిద్దుబాటు అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. దిద్దుబాటు అంటే ఏంటండి? ఇలాగుండాలి, ఇలా నడవాలి, అలాగా జీవించాలి, ఇలాగా జీవించాలి. ఈ దిద్దుబాటు అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అమ్మా? ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో మనకి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. అయితే ఇప్పుడు అన్ని దిద్దుబాటు. ఆయన ప్రేమించే ప్రజలను దిద్దుతాడు. ఆయన ప్రేమించే ప్రజలను సరిచేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన ప్రేమించే ప్రజలను ఆయన మార్గంలో నడిచేలాగా దేవుడు ఏం చేస్తాడు? సరిదిద్దుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, సరిచేసే ప్రయత్నాలు దేవుడు చేస్తూ ఉంటాడు కదండి. అయితే వాక్యం కూడా కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు మనకు నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? ఎవరిని సరిదిద్దాలి, ఎవరిని గద్దించాలి, ఎవరిని సరిదిద్దాలి, ఎవరిని గద్దించాలి. ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం. అందరూ దేవుని గద్దింపుకు లోబడుతున్నారా? చెప్పండి గట్టిగా. లేదని అంటారండి. అలా అనకూడదు. మరి మనం ఏమవ్వాలి? ఇప్పుడు లోబడాలి. ఇందాక నేను చెప్పాను కదండి, ఏమవ్వాలి? లోబడాలి కదండి. ఇప్పుడు అందరూ దేవునికి గద్దింపుకు లోబడుతున్నామా? చెప్పండి గట్టిగా. లోబడుతున్నామా? లోబడితే వెరీ గుడ్. ఇప్పుడు మీరు దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధమైన యాజక సమూహం. అర్థమవుతుందండి? లోబడకపోతే మీరు సొత్తైన ప్రజలు కాదు. చెప్పండి. ఇప్పుడు యాజక సమూహము కాదు, ఆయన మేపు ప్రజలు కాదు, ఆయన వారము కానే. లోబడే వారందరూ ఆయనకి చెందినవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఎవరిని గద్దించాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బాగా కొన్ని విలువైన విషయాలు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము అమ్మా అదండి. బుద్ధిహీనుడు వినగా ఎవరు ఇప్పుడు బుద్ధిహీనుడు వింటాడంట, వినగా మనమేం చేయకూడదంట. ఆ మాట చూడండి, కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది మనకి. మీకు ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? మీకు ఏమైనా ఆ మాట కొద్దిగా డిఫరెంట్గా అర్థమవుతుందా? ఏం అర్థమైంది చెప్పండి. అసలు బుద్ధిహీనుడు వింటమేంటి? వాడు విన్నప్పుడు ఒకసారి వాక్యం చదవండి మరలా. బుద్ధిహీనుడు వినగా మాట్లాడొద్దు అంటున్నాడు. అంటే బుద్ధిహీనుడు కూడా వింటాడు, కానీ నువ్వు మాట్లాడొద్దు. అర్థమవుతుందండి? వాడు వింటున్నాడు కదా, నువ్వేం చేయొద్దు. ఇదేంటండి? వాడు బుద్ధిహీనుడే, నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడేమో వాక్యం చెప్తుందండి, వాడు వినగా నువ్వు మాట్లాడొద్దు. వాడు విన్నట్టు వింటాడు, కానీ ఎవరైనా వాళ్ళు విన్నట్లు వింటారు కానీ. అర్థమవుతుందండి? నువ్వు వాడు వింటున్నాడు కాదని ఓ లొడ వాగేకు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు నాయన? చెప్పండి, ఏం చేయకూడదు? వాక్కండి. మీరు పిచ్చోళ్ళు అవుతారు వాడు ముందు, అంతే. విన్నట్లు వింటాడు, నువ్వు భలే విన్నాడు రైడా, భలే విన్నాడు ఈ అమ్మాయి అని వాగవనుకో. అర్థమవుతుందండి? ఆ వాక్యం చదవండి మరలేను. బుద్ధిహీనుడు వినగా నువ్వు విన్నాడు కదా అని మాట్లాడుకో, మౌనంగా ఉండు. ఆడు వింటున్నాడు అంటే దాని తర్వాత ఏదో వినగా మాట్లాడకము అని తర్వాత ఏం చెప్పాడు? అది. అందుకనే ఆమెను ఏమన్నారు చెప్పండి. ఇప్పుడు బుద్ధిహీనుడు. అమ్మ, ఇక్కడ ఉన్న మనందరం నేర్చుకోవాలి సత్యాన్ని, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బుద్ధిహీనుడు వినగా నువ్వు మాట్లాడుకో. ఎందుకని నువ్వు చాలాసార్లు అప్పటికే గద్దించుంటావు, బుద్ధి చెప్పుంటావు, అయినా వినలేదు అంటే ఒకసారి ఏదో రకంగా నీ పోరు పడలేకో, నీ బాధ పడలేకో వింటున్నాడు అనుకో, ఆత్మ ఇంకో మాట్లాడకు, భలే వింటున్నాడురా, ఇక ఏడైనా ఇదే రకంగా ట్రాన్స్ఫిగరేషన్ మొత్తం మారిపోతాడు వీడు అనుకోవడం నీ అజ్ఞానం. అర్థమవుతుందండి? అనుకోవడం మన తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, పెద్దవారైనా, ఎవరైనా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి ప్రియులరా. బుద్ధిహీనుడు వినగా మాట్లాడొద్దు. వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయాలండి ప్రియులరా. మీ అమ్మాయి వినలేదా? 2-3 సార్లు చెప్పావు, 3వ సారి చెప్పావు, ఎంత చెప్పినా వినలేదా? ఇంకా
వినలేదు, చెప్తున్నా చెప్పినప్పుడు వింటుంది, చెప్తున్నా చెప్పినప్పుడు చెప్పండమ్మా, చెప్తున్నా చెప్పినప్పుడు కానీ ప్రవర్తన చెప్పాలి గట్టిగా మారలేదు. ఇక వింటుంది కదా నీకు ఆత్మాలు చెప్పవనుకో, నీ దగ్గర తలదించుకుంటారు అంతే, నీ మాట వింటారు అంతే. కానీ నీ మాట అంటే కనీసం గడ్డి పరకలు త్రుంచిన ముక్కంతైనా ఉండదు. మన బాగా అర్థం కాలే, చీమ రెక్కంతైనా వాళ్ళు పట్టించుకోరు. అందుకని వాడు విన్నాడు కదా నీకు ఆత్మలు మాట్లాడకో. ఆ మాట చూడండి, చాలా విలువైందండి ఆ మాట. ఆ మాట చూడండి ఏమన్నాడు, వాడు వినగా నువ్వేం చేయొద్దు. ఇప్పుడు చదవండి వాక్యాన్ని. అట్టి నువ్వు జ్ఞానంతోనే మాట్లాడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా మాట్లాడతావు? ఇప్పుడు చూడండి, రవ్వన్న మాట్లాడాడు, ఇంకా గొప్ప గొప్ప సేవకులు మాట్లాడారు, మేము కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కొన్ని అనుభవాలు ఇదిగో ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు చూడండి, ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారుగా. 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు చేతులు ఎత్తండి, పర్లేదు. 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. కానీ నీకు 40 వచ్చినాయి, 50 వచ్చినాయి, మరి చెయ్యత్తవా? ఆ వెనకాల ఆయన కూడా చెయ్యత్తమానండి. 30, 40 కదండి. ఇప్పుడు నా వయసు 32, 31 ఉంటాయి, 41, 42 ఉంటాయి. రవణ వయసు ఎంత ఉంటుంది ఏమో నాకు తెలీదు, పోనీ 45 అనుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి కదండి. రత్నరాజు వయసు కదండి. ఇప్పుడు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల వయసు మీ మీద చిన్నదా పెద్దదా? చెప్పండి గట్టిగా. అంటే వాళ్ళు కూడా మీ స్టేజ్లో నుంచి వచ్చారు. బాగా వినండి నేను చెప్పే మాట. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మీ స్టేజ్లో నుంచి వచ్చారు. అంటే మీ వయసులో మీరు ఎలాగుంటారో, మీ వయసులో మీరు ఎలాగున్నారో, అలాంటి వయసులో అలాంటి స్టేజ్లో నుంచే వాళ్ళు ముందుకు వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లలు రాయకు, ఏ స్టేజ్ నుంచి వచ్చే మీకులాగానే బాల్య దశ ఉంది, మీకులాగానే యవన దశ ఉంది, మీకులాగానే ఆ స్టేజ్లో నుంచే స్టేజ్ దాటుకుంటా వచ్చారు. అంటే మీ స్టేజ్లో ఉన్న కొన్ని అనుభవాలు వాళ్ళు ఏం చేశారు? అనుభవించారు. మీ స్టేజ్లో మీరు 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 ఎలా త్రోవత్రప్పి తిరిగారో ఆ అనుభవాలు వాళ్ళు కూడా అనుభవించారు. అనుభవించిన తర్వాత వాళ్ళ అనుభవాలు ఆ స్టేజీలో మా విలువైన జీవితాన్ని పాడు చేసుకున్నాం, ఆ స్టేజ్లో సరైన ప్రవర్తన మా జీవితాల్లో లేవు, మేము పాడు చేసుకున్నాం, మా పిల్లలు ఆ స్టేజీలో పాడవకూడదు అనే ఆలోచనతో జ్ఞానముతో కూడిన దేవుని మాటలు కానీ గద్దింపులు కానీ మిమ్మల్ని గద్దిస్తారు. ఎవరు చెప్పండి గట్టిగా. గద్దిస్తారా గద్దించరా? మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆడెవడో 3 లక్షల రూపాయలు బండి కొనిచ్చేయమన్నాడంట, 600 రూపాయలు కూలి పని. తండ్రి చెప్పుంటాడు, నా స్తోమత అది కాదురా, నేను అంత కొనలేనురా అంటే ఏమి. ఆడేమన్నాడు? నువ్వు కొనకపోతే చస్తాను అన్నాడు. అన్నాడా? చెప్పండి, అన్నాడా? ఇక ఆడు చావడం ఎందుకని చెప్పేసి బండి కొనిచ్చాడు. స్తోమత అది కాదు, అతని స్తోమత కాదు. 3 లక్షల రూపాయలు బండి కొనే స్తోమత స్థాయి అతని దగ్గర లేదు. అయినా పోరు పెట్టడాన్ని బట్టి ఏం చేశారు? కొనిచ్చారు కదండి. ఇప్పుడు మీ తండ్రి మీరు ఏదైనా కొనమంటారు, సెల్ ఫోన్ కొనమంటారు, అది 20,000 ఉండొచ్చు, అది 30,000 ఉండొచ్చు, అది 40,000 ఉండొచ్చు. ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ కదా బైక్ కొనమన్నాడా? మీ అబ్బాయి మీ అమ్మాయి బైకులు కొనమన్నారా? ఏదైనా కొనమన్నారా? ఒరే నాన్న వద్దురా అంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తండ్రి మాటకు. ఇప్పుడు నేను అంటాను, ఆయన చనిపోయాడు చూడండి, కుర్రోడు చనిపోయాడు చూడండి, ఆడికి జ్ఞానం లేదంటాను నేను. మీరేమంటారు? చెప్పండి గట్టిగా. వాస్తవంగా జ్ఞానము లేదు. నేను మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను, వినండి ప్రియులారా. నేను హాస్టల్లో 7 సంవత్సరాలు చదివానండి. హాస్టల్లో బాబు నరేష్ సురేష్ ఇటు చూడండి, హాస్టల్లో నేను 7 సంవత్సరాలు చదివాను. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మా నాన్న 10 రూపాయలు ఇస్తే మరలా 10 రూపాయలు నేను ఇంటికి వచ్చే వరకు జాగ్రత్త పెట్టేవాడిని, అంత పిసిని కొట్టేవాడు నేను. మీకు అర్థమవుతుందా? నేను మీకు మరి ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. నేను సరిగ్గా చదవకపోవచ్చు కానీ మా నాన్న పడుతున్న కష్టం మాత్రం నేను బాగా గుర్తించేవాడిని. మా నాన్న పడుతున్న కష్టం మాత్రం నేను బాగా గుర్తుండించేవాడిని. అందుకని రూపాయి వృధా చేయడానికి ఇష్టపడేవాడిని కాదు, రూపాయి పాడు చేయడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. ఆ కష్టాన్ని నేను చూడగలిగాను కాబట్టి, అర్థమవుతుంది, ఆ కష్టాన్ని నేను చూడగలిగాను కాబట్టి ఇప్పుడు కూడా రూపాయి విలువ, సంపాదించేదాని విలువ తెలిసి మా నాన్న ఎప్పుడు సైకిల్ కూడా కొనమని అడగలేదు నేను.
లేకపోతే అది నాకు ఇష్టం, అది కొన్నా నేను అడగలేదు. అవసరమైతే ఇచ్చే 10 రూపాయలు జాగ్రత్త పెట్టి కొనుక్కున్నాను కానీ నాకు అది ఇష్టం, అది కొన్నా నేను ఎప్పుడు అడగలా. కాకపోతే మా అమ్మ నేను లేనప్పుడు అడగండి మీరు. అర్థమవుతుందా? అది ఇష్టం, ఇది ఇష్టం, ఇది కొను, అది కొను అని నేను ఎప్పుడు అడగల. దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది బిగ్గరగా చెప్పండి. తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తెరిగిన వారు అందరూ, గుర్తు తెలిసిన వారు, కష్టపడుతుంది నా తల్లి, కష్టపడుతున్నాడు తండ్రి అని అడిగిన వారు ఎవరు? 3 లక్షల రూపాయలు బైక్ కావాలనే కోరిక కోరరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టపడే తల్లిదండ్రులు కష్టాజితాన్ని తెలిసిన వారు ఎవరో 40,000 రూపాయలు మొబైల్ కొనమని అడగనే. అంటే ఈ కష్టం తెలియని వాళ్ళందరూ కూడా కష్టపెట్టి మరీ కొనిపించుకుంటారు ఎవరి దగ్గర? వాళ్ళు నిజంగా నేను చెప్తున్నాను ప్రియులరా, కష్టం తెలియని వాళ్ళు నేను అంటాను. ఏమంటాను? కష్టము తల్లిదండ్రులు కష్టాన్ని తెలియని వారు. మా పిల్లలకు నేను చెప్పాను, ఒకసారి నేను ఎత్తైన ఒక 5-6 స్టేర్లు బిల్డింగ్ మీద నుంచి తాడు మీద పెయింట్ వేసుకుంటూ నేను తాడు పట్టుకున్న వ్యక్తిని ఈ వీడియో తీయమన్నాను. నేను ఎందుకు తీయమన్నాను తెలుసండి? మనం కష్టపడ్డం కాదు, మన పడుతున్న కష్టాన్ని పిల్లలకు తెలియజేయాలి. ఏం చేయాలి? నువ్వు ఎంత కష్టపడుతున్నావో కష్టము నీ పిల్లలకు తెలియచేయండి. వారి కష్టం విలువ తెలుస్తుంది. నీ కష్టం విలువ వాళ్ళకి తెలియాలంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకే చెప్పండి గట్టిగా. తెలియకోకుండా పెంచావా వాడు గ్యారంటీగా ఏమవుతాడో తెలుసండి? గాలుడు అవుతాడు. వాడు గ్యారంటీగా ఏమవుతాడంటే పోకురోడు అవుతాడు. వాడు గ్యారంటీగా బలాదూరుగానే తిరుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని పిల్లలను పెంచే విషయంలో మనం ఏం చేయాలంటే కష్టం విలువ తెలియజేస్తూ వారిని, దేవునికి స్తోత్రం, ఎప్పుడైతే నువ్వు కష్టం విలువ తెలియజేస్తూ పెంచావో వారు జ్ఞానవంతులు అవుతారు గ్యారంటీగా. వారు ఏమవుతారు? ఎస్, నువ్వు గద్దించిన అదొద్దురా అన్న నీ మాటకు లోబడ్డాడంటే నీ కొడుకు జ్ఞానవంతుడే. అదొద్దురా అన్నప్పుడు నీ కొడుకు లోబడ్డాడంటే చెప్పండి ఇప్పుడు జ్ఞానవంతుడే కదా. రే అదొద్దు, మన స్థాయి అది కాదు, మన స్తోమత అది కాదు. అదొద్దురా అన్నప్పుడు లోబడ్డాడు అంటే నీ కొడుకు గ్యారంటీగా జ్ఞానవంతుడే. అదొద్దమ్మా అన్నప్పుడు నీ పిల్లలు లోబడ్డారంటే, నీ కుమార్తెలు లోబడ్డారంటే గ్యారంటీగా వారు జ్ఞానవంతులే. లేదు 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 లేదని మారం చేసి మరి కొనిపించుకున్నారంటే నీ పిల్లలు గ్యారంటీగా బుద్ధిహీనులు అని అర్థం చేసుకోవాలి మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ తల్లిదండ్రులు నీ యోగక్షేమాలు కోరేగా చెప్తారు. ఏమన్నా అంతేనా? నీ క్షేమము కోరేగా చెప్పాలమ్మా. నీ క్షేమము కోరి చెప్పినప్పుడు పిల్లలు ఏం చేయాలి? వినాలి. ఇప్పుడు చూడండి, రాయబడిన సందర్భాలు సామెతల గ్రంథము 23 ఎన్నో వాక్యమో 9 చదవండి. బుద్ధిహీనుడు వినగా మాట్లాడొద్దు, వింటాడు అంతే. వాడి పేరే ఏం చెప్పండి ఇప్పుడు? వాళ్ళ పేరే బుద్ధిహీనుడు. వాళ్ళు వినగా నువ్వు మాట్లాడొద్దు. వాళ్ళు వినగా ఎందుకు మాట్లాడొద్దు? కొన్ని సమాధానం చెప్తున్నారు. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానాన్ని ఏం చేస్తారు? తృణీకరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంత జ్ఞానం చెప్పు, నువ్వు ఎంత జ్ఞానమైన విషయాలు చెప్పు, వాడు ఏం చేస్తాడు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు ఎంత విలువైన విషయాలు చెప్పినా వాళ్ళు నాశనం అయిపోతున్న చెడు మార్గాన్ని ఒక బంగారు భవిష్యత్తుగా మార్చుకోమని చెప్పిన బుద్ధిహీనతలో ఉన్న వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం మాయాలోకంలో ఉంటారు, వాళ్ళకి అర్థం కాదన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. నీ విలువైన జ్ఞానాన్ని వాళ్ళ ముందుంచిన చెప్పండి ఇప్పుడు ఏం చేస్తారంట? తృణీకరిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారు? తృణీకరిస్తారు. ఇంకా ఏం చేస్తున్నారు? అలా బయటికి వెళ్ళి అపహాసం చేస్తారు. అలా బయటికి వెళ్ళి నేను వింటారా? నేను ఆ మధ్యకాలంలో ఒక సీన్ చూశాను. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి బుద్ధి చెప్తూ ఉంటే, ఆ మాస్టర్ బుద్ధి చెప్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న ఎలా కనపడుతుంది తెలుసండి? వెనకాల పెద్ద బళ్ళు ముట్టించుకుని ఇలా తవ్వుతున్నట్టు. ఎవరిని? నీకేమైనా సీన్ గుర్తుందా? ఏదో మొత్తానికి సినిమా. బుద్ధి చెప్తున్న వాళ్ళ అమ్మ, బుద్ధి చెప్తున్న వాళ్ళ నాన్న, బుద్ధి చెప్తున్న వాళ్ళ మేస్తారు రాక్షసుల్లాగా వెనకాల బళ్ళు పట్టుకుని తవ్వుతున్నట్లుగా అలాగ అనిపిస్తారంటండి. వాళ్ళకి బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎలా కనపడతారు తెలుసండి? బద్ధ శత్రువులాగా కనపడతారు. అంటే నాన్న వింటున్నారా? అమ్మ పిల్లలు వింటున్నారా? బుద్ధి చెప్పే వాళ్ళు ఎలా ఉంటారు? బద్ధ శత్రువు అయిపోతారు వాళ్ళు. బద్ధ శత్రువులాగా ఫీల్ అయిపోతారు వాళ్ళు.
నా అనుభవంలో చాలామంది నేను చూశాను. తర్వాత అంతా నాశనం అయిపోయిన తర్వాత అయ్యగారు మీరు చెప్పారు కానీ నేను వినలేదండి అన్న వాళ్ళు కూడా నేను విన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెం దగ్గరగా చెప్పండి. ప్రియులారా చూడండి, ఇప్పుడు మీరు చెప్పగా వింటారు కానీ మీరు మాట్లాడొద్దు. మీ జ్ఞానమును వాళ్ళు ఏం చేస్తారు? తృణీకరిస్తారు. తర్వాత మాట చూడండి, సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. మీరు అండర్లైన్ చేసుకోవడం పిల్లలందరూ, యవనస్తులైన పిల్లలందరికీ చాలా విలువైంది, ఇంపార్టెంట్ అయింది. పెన్ను లేకపోతే నన్ను అడగండి, నా దగ్గర 2-3 పెన్నులు ఉన్నాయి, ఇస్తాను. మీ విలువైన జీవితాలకు చాలా ముఖ్యమైనది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి. నా ఆలోచన ఏంటంటే మీకు బాలలే రేపటి పౌరులుగా రేపు పొద్దున్న మీ కుటుంబాలను మీరు సరిదిద్దుకునేవారిగా ఉండాలి. కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను పరిశుద్ధ గ్రంథంలో ఉండే చూపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్నో వాక్యం చెప్పానండి, చదవండి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను ముందే చెప్పాను, వాడు వినగా మాట్లాడొద్దు. నీ జ్ఞానమున వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడు? అపహాసం చేస్తాడు. అపహాసం చేయడం అంటే వేళకోళం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వేళకోళం చేయడా? రేపు పెద్ద పోటుగాడు అనుకున్నావు నువ్వు. అమ్మ నాన్న కూడా మీరేం పెద్ద పోటుగాళ్ళు అనుకున్నారా? మిమ్మల్ని కూడా ఏం చేస్తారు? వాళ్ళకి ఏం తెలిసిరా, ముసలోళ్ళు అయిపోయారు అలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఉండదు అన్నీ ఉండాలి. వాళ్ళకి ఇంటర్నెట్ వచ్చా, వాట్సాప్ ఎలా ఓపెన్ చేయాలి తెలుసా, గూగుల్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసా, అన్నీ చెత్త ఇంటికే తెలుసు. ఎవరికి? పిల్లలకి. అందుకని మా అమ్మకి వాట్సాప్ రాదు, మా అమ్మకి గూగుల్ రాదు, మా అమ్మకి ఈమెయిల్ తెలీదు, మరి అన్నీ తెలుసు. ఎందుకు? చెప్పండి. ఇప్పుడు ఎందుకు ఈ తలకాయలు పైకి ఎత్తండి ఆయన, పెళ్లి కొడుకులా కింద కొంచకండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీ మౌనమే అంగీకారమైంది నాకు తెలిసింది, కానీ తల పైకెత్తి దేవుని వాక్యమేనండి. హల్లెలూయా. మీరు తప్పు చేయలేదుగా, మీరు మంచోళ్ళుగా తలకాయ పైకెత్తిన వాక్యమేనండి. హల్లెలూయా. ఈ పక్కన పిల్లలు కూడా అమ్మ జాగ్రత్తగా వాక్యమేనండి. నేను చాలాసేపు ఈరోజు వాయిస్ చేస్తాను, బయటకు వెళ్ళడానికి అవకాశం వర్షం కురుతుంది కనుక. ఎందుకని ఇంటికి వెళ్ళినా మీరు శుభ్రంగా 2 కాళ్ళు పైకెత్తేసి పడుకుంటారు కనుక. దేవుని వాక్యం అంటే చాలా విలువైంది కనుక ఇంచుమించు 2 గంటల వరకు నేనేం చెప్తాను, మధ్యలో ఎవరు వెళ్ళిపోతారా? దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి. ఇప్పుడు చూడండి, నీ మాట వింటాడు కానీ ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తాడు? అపహాసం చేసిన వాళ్ళు బోడి మందిని చూశాను సేవకులు చెప్పే మాటలో. మనం ఎక్కడో ప్రసంగం చెప్తా ఉంటే ఈ పాస్టర్లు అందరూ ఎలాగో చెప్తారు, మనం మారతామా ఏంటా? అపహాసం. ఎక్కడో దేవుని వాక్యం చెప్తా ఉంటే అంటే సేవకులకి ఎదురై ఎక్కువ ఏంటంటే అపహాసాలే. ఏమి ఎదురవుతాయి? అర్థమవుతుందండి, అపహాసాలు ఎదురవుతూ ఉంటాయి. వాక్యాన్ని చూద్దామండి ఒకసారి. రాయబడిన సందర్భాలు చాలా విలువైన మాటలు, అందరూ నేర్చుకోవాలండి. అందరూ విలువైందే. మీరు కూడా దేవుని వాక్యం హెచ్చరించబడుతున్నప్పుడు, గంధించబడుతున్నప్పుడు యవన బిడ్డలే కాదు పెద్దవారిగా మనం కూడా దేవుని గద్దింపుకు లోబడుతున్నామా? దేవుని గద్దింపుకు తిరగబడుతున్నామా? దేవుని గద్దింపుకు లోబడే పిల్లలుగా, దేవుని ప్రజలుగా మనం నడుచుకుంటున్నామా లేదా? చాలా విలువైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అలాగే చెప్తాడు, సేవకులు అలాగే మాట్లాడతారు అన్నట్లుగా సేవకును అపహాసాలు చేసేవారిగా మనం జీవిస్తున్నామా? ఆలోచన చేయండి అప్రియమైన దేవుని సంగమా. రాయబడిన సందర్భాలు చూద్దామండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. అపహాసకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడండి. ఈ మాట చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి? అపహాసకులకి. అంటే నువ్వు గద్దించినప్పుడు వాడు విన్నట్టు వింటాడు కానీ బయటికి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాడు? చెప్పండి రా, నోరు తెరవరా మీరు? చెప్పండి. ఎవరికి? బుద్ధిహీనులకి, అపహాసకులకి గద్దించగా. ఇప్పుడు వాక్యం చదవండి. ఇప్పుడు బుద్ధి చెప్పువాడు మళ్ళీ మనకు అటు ఇటు తిరిగి ఎక్కడ వస్తుంది? తాటేకులు మనకే వస్తాయి. ఇప్పుడు అందుకనే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ఎవరిని గద్దించట్లేదు. ఇంకా మీకు విషయం చెప్పినా, టీచర్లు కూడా ఎవరిని కొట్టట్లేదు. ఎందుకని అసలు జ్ఞానం లేని తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్తున్నారు. వీళ్ళందరినీ జ్ఞానం లేని తల్లిదండ్రులు అనొచ్చు. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళినటువంటి మీ అబ్బాయి చదవకపోతే కొట్టి ఆరాధన ఎవరికి లేదు. ప్రభుత్వం కూడా అందుకని చెప్పినట్టు ఏ స్టూడెంట్కి ఏం చేయొద్దు. ప్రభుత్వాలు ఎంత దరిద్రం అంటే ఆమె కొట్టకూడదు, ఆమె శిక్షించకూడదు, ఆడికి బుద్ధి చెప్పకూడదు, కానీ 10th క్లాస్ పాస్ అయిపోవాలి. మరి ఏ స్టూడెంట్కి మీకు విషయం తెలుసా? సైన్స్ చెప్తున్నటువంటి టీచర్ గారు ఎవరున్నారో చెప్తున్న ఆ టీచర్ గారు
ఏంటంటే 10th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆ సైన్స్లో ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఆ టీచర్ని ఏం చేయాలి? సస్పెండ్ చేయాలంట. అంతేగాని గవర్నమెంట్ ఏం చెప్పింది? స్టూడెంట్ని కొట్టొద్దు. గవర్నమెంట్ ఏం చెప్పింది? స్టూడెంట్కి బుద్ధి చెప్పొద్దు. మరి బుద్ధి చెప్పకపోతే, కొట్టకపోతే ఇది ఎలాగ చదివస్తుంది? తేజ విన్నావా? దేవుని స్తోత్రం చెప్పండి, కొద్ది దగ్గరగా చెప్పండి. ఎలాగొస్తుంది వీడికి బుద్ధి? బలోకి వెళ్ళినా కూడా పాస్ అయిపోతారు, ఎందుకని గవర్నమెంట్ పాస్ చేసేమంది కదా. ఇంటర్మీడియట్ వెళ్ళేవాడు ఫెయిల్ అయిపోతారు. కరోనా పాసులు, ఈ పనికి మళ్ళీ పాసులు ఇవన్నీ. దేవుని స్తోత్రం చెప్పండి, కొద్ది బిగ్గరగా చెప్పండి. ఏమన్నా వాస్తవా కదా? చెప్పండి కట్టే, వాస్తవా కదండి? వాస్తవమే. అంటే బుద్ధి అందుకుని ప్రారంభ అధ్యాయంలో మీకు ఒక మాట చెప్పాను, దేవుడు గద్దించు నరుడు ధన్యుడు అని. గద్దింపు అనేది ప్రతి మనిషికి ఉండాలి, ఎవరి బిడ్డలకే కాదు. క్రమంగా మందిరానికి నడిపించబడుతున్న మనకి కూడా దేవుని గద్దింపు అవసరం. అందుకునే దేవుని మహాజ్ఞానాన్ని మన ముందుంచాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. చూడండి, ఇప్పుడు మరలా చదవండి ఆ వాక్యాన్ని. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే ఏం తెచ్చుకుంటాడు? నింద తెచ్చుకుంటాడు. అవునా కదండి? నేను ఇప్పుడు ఈ పాయింట్లోంచి నేను వెళ్ళాను మాస్టర్ దగ్గరికి, వెళ్ళి అందరి దగ్గరికి. అంతకించే కదండి. ఏమైనా గర్తించారనుకోండి, ఏమైనా పెట్టినాడు ఏం చేసుకుంటాడు అని మళ్ళీ వీళ్ళకే ఎవరికి భయం? అసలు ఈ తల్లిదండ్రులను చూసి పిల్లలు వణుకుపోవాలి, ఇప్పుడు పిల్లలను చూసి తల్లిదండ్రులు భయపడేది. అవునా కదా? చెప్పండి గట్టిగా, మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. ఏ తండ్రి అయినా కొడుకుని గద్దించడానికి భయపడతాను, ఏ తల్లి అయినా కొడుకుని గద్దించడానికి ఎందుకు? వీడేం చేసుకుంటాడో మాయదారుడు, వీడు ఏం చేసుకుంటాడో మాయదారుది, ఈ భయమే కదండి. లేని పొంది ఏదో రకంగా నాశనం అయితే నాశనం అయ్యాడు, కానీ కనీసం ఏదో ఏంటంటే ఊడి చేసే ప్యాంట్లు, ఊడి చేసే ఫోన్లు ఇవన్నీ తిరిగేస్తుండే అలా వదిలేయండి. దేవుని స్తోత్రం చేస్తాను. రాయబడిన సందర్భాలు చూడండి, మన కోసమే ప్రతి మాట. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఈ మహాజ్ఞానం ఎవరికి ఇచ్చాడు దేవుడు? చెప్పండి, మా పిల్లలు ఎవరికి ఇచ్చాడు? అంతే కదా. ఈ నల్లటి పుస్తకంలో ఏంటండి విలువైన మహాజ్ఞానం మనకే ఇచ్చాడుగా. ఈ మాట ఎవరికి? చెప్పండమ్మా, మనకేగా. మీరు సమాధానం చెప్తే వదులుతాను, లేకపోతే వదలను. చెప్పేదాకా ఎవరికైనా అడుగుతాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి? మనకే. అందుకని వాక్యం ఏం చెప్తుందండి ప్రియులరా? అపహాసకుని గద్దిస్తే నింద నీ దగ్గరికి వస్తుంది. అన్న అసలు నీకు గుర్తుందా? ఆయన గద్దించిన వల్ల అలాగయ్యాడు, ఆడు గద్దించిన వల్ల అలా చేసుకున్నాడు అని మళ్ళీ ఎవరి దగ్గరికి తాటెక్కులు? మళ్ళీ మీకే వస్తాయి. అందుకని మేము కూడా మరీ ఎక్కువ గద్దించకూడదు. ఎవరికి మేము కూడా గద్దించకూడదు. ఏమైంది అయిందనుకోండి, పాస్టర్ గారు మీరు గద్దించిన వల్లనే అని మళ్ళీ మా మీదకి వస్తుంది, మేడం మార్చి చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం చెప్తుంది. అందుకనే మహాజ్ఞానమైన దేవుని వాక్యం ఏం చెప్తుందో రాయబడిన సందర్భాలు మనం చూస్తే, అపహాసకులను బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడు. మనం నిందించే వాళ్ళను. తల్లిదండ్రులారా, మీరు కూడా ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? బుద్ధి చెప్పకుండా అసలే దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. చెప్తారా మానేస్తారా? చెప్పండి. మరి ఎందుకు? మరి తాటేకులు మనకే కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు మరొక విలువైన పాయింట్లు చెప్తాను వినండి. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ఒకటే, వాక్యం ఏం చెప్తుందంటే రెండు, వాక్యం ఏం చెప్తుందంటే మూడు, వాక్యం ఏం చెప్తుందంటే ఇంక ఇలా లెక్కేసుకుంటా కూర్చుందాం మనం. ఇంకా దేవుని స్తోత్రం చెప్పండి. చేతులు లేవా? రాత్రే మాట్లాడిన దీని గురించి ఏమని చెప్పాను? హల్లెలూయా చెప్పినప్పుడు దీన్ని ఏమంటారు? కామన్ సెన్స్. హల్లెలూయా చూసారండి, వీళ్ళకి తెలియలేదు ఇంకా ఏంటది. హల్లెలూయా చెప్పినప్పుడు చేతులు ఎత్తాలని కామన్ సెన్స్. ఇంకా హల్లెలూయా చెప్పండి దగ్గరికి, హల్లెలూయా. ప్రియులరా, ఇప్పుడు నేనేం చెప్పాను? ఒకటే. నేనేం చెప్పాను? రెండు. నేనేం చెప్పాను? వద్దు, నాలుగొద్దు. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఒకటే చెప్పు, ఒకసారి, రెండు సార్లు చెప్పు, మూడు సార్లు చెప్పు, వాక్యం మీద చెప్తుంది. నాలుగోసారి అసలు చెప్పు, మాట్లాడకేట. ఆ పైన మాట్లాడావు అంటే ఇందాక మనం ఫస్ట్ చదువుకున్న వాక్యం ఏమని చెప్తుంది? బుద్ధిహీనుడు వినగా వింటాడంతే, వినడో.
విన్నట్టు ఉంటాడంతే. రాత్రి ఏం చెప్పాను, డోర్లే తలుపులే, కానీ తలుపులు కావు. ఏటీఎంలో గడియారమే కాదు. అర్థమవుతుందా? వింటారు కానీ, చెప్పండి అమ్మా, వింటారు అంతే కానీ వినరు. అందుకని 1, 2, 3 తర్వాత ఇంకంతే, చాప్టర్ క్లోజ్. దేవుని స్తోత్రం చెప్పండి. హాయ్ ధన్యశ్రీ, సరి కూర్చో. 3 సార్లు చెప్పాలి, 4వసారి ఇంక నీ మాట వినడం, నువ్వు చెప్పినా ఓకెడతాడంతే, అంటాడంతే. ఓకేసిన ఏంటంటే ఓకెట్టిన నోట్లో తెలుసు కదండి మీకు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకు తెలుసు కదా, ఇవన్నీ మనకు తెలుసు కదండి. ప్రియులరా చూడండి, రాయబడిన సందర్భాలు ఏమని రాయబడి ఉన్నాయి ప్రియులరా అని చూస్తే, అపహాసకుడిని గద్దించగా తిరిగి నీకే. నెక్స్ట్ చదవండి, వాక్యం చదవండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడండి, భక్తిహీనులను గద్దించువానికి మనకు అవమానమే వస్తుంది. మరలా తిరిగి నువ్వు గద్దించిన ప్రయోజనమో లేదు. అర్థమవుతుంది, గద్దించిన ప్రయోజనమో లేదు. ఇప్పుడు కిందకి చదివేయండి వాక్యాన్ని. ద్వేషించును. ఇప్పుడు చూడండి ఎవరిని గద్దించాలో చెప్తున్నాడు చూడండి. వింటారా వాక్యాన్ని? ఈ పక్కన ఉన్నవాళ్ళు పురుషులారా, ప్రభు పేరట మీకు వందనాలు, జాగ్రత్తగా వాక్యం వినండి. ఎవరిని గద్దిస్తే నీకు విలువ వస్తుంది, ఎవరిని గద్దిస్తే నీకు గౌరవం వస్తుంది. చూసారండి ఎన్ని విలువైన మాటలు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో. ఎవరిని గద్దిస్తే నీకు విలువ వస్తుంది, ఎవరిని గద్దిస్తే నీకు ఘనత వస్తుంది, ఎవరిని గద్దిస్తే నీకు గౌరవం వస్తుంది అంటే, భక్తిహీనుని గద్దించినా బుద్ధిహీనుని గద్దించినా నీకు వచ్చేదేంటి? అవమానము, నింద. అందుకని చూడండి దేవుని మహాజ్ఞానం ఎంత బాగా మాట్లాడుతుందో చదవండి ఇప్పుడు. జ్ఞానము గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఎవరిని గద్దిస్తే అందుకని మీరు గద్దించవలసింది ఎవరిని? వాడు ఎప్పుడు ఆలోచన చేస్తాడు, నా మేలు కోరే స్నేహితులు, నా తల్లిదండ్రులు నన్ను గద్దిస్తున్నారు, లోబడాలని ఆలోచన వస్తుంది. లోబడలేదు అంటే గ్యారంటీగా బుద్ధిహీనుడే, జ్ఞానం లేనివాడు. అందుకని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, బుద్ధిహీనుని గద్దించగా అసలే వాడు విన్నట్టు వింటాడు కానీ నీ మాట వినడు. కానీ నువ్వు గద్దించు, నువ్వు బుద్ధి చెప్పు. ఎవరిని? ఆయన్ని గద్దిస్తే నీకు విలువ వస్తుంది. అమ్మా దేవుని వాక్యం వింటున్నా నా ప్రియమైన తల్లులారా, మీరు కూడా మనం ఎలాగున్నాం? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని మాట ప్రకారంగా నడవడానికి ఇష్టపడుతున్నామా? ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులరా. ఈ వాక్యం కేవలం యవనస్తులకు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో సమకూర్చబడిన వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని సేవకులు గద్దించగా, దేవుని వాక్యము గద్దించగా, దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుని గద్దింపుకు నువ్వు లోబడుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు జ్ఞానవంతురాలువో లేకపోతే జ్ఞానం లేని దానివో, నువ్వు జ్ఞానవంతుడివో జ్ఞానం లేని వారిగా మనం జీవిస్తున్నామో, మనం భక్తిహీనులమో భక్తి కలిగిన వారిగా ఉన్నామో, లేకపోతే ప్రియులరా మనము బుద్ధిహీనులమో బుద్ధి కలిగిన వారిగా ఉన్నామో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దించినప్పుడు గద్దింపుకు లోబడే మనస్తత్వం నీలో ఉందా? దేవుడు కూడా చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ప్రియులరా మనం ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు వాళ్ళే వినట్లేదు, వాళ్ళే బుద్ధి లేని వాళ్ళు అని అనుకుంటాం. అసలు మనం కూడా బుద్ధి లేని వాళ్ళు అనే ఆలోచన మనకి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పాలి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రాయబడిన సందర్భాలు కిందకి చదవండి ఏమని రాయబడ్డాయో. జ్ఞానము గలవాడికి ఉపదేశము. అమ్మ ఇప్పుడు మీరు అందరు జ్ఞానం కలిగిన వాళ్ళేనా? చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. మీరు అందరూ జ్ఞానం కలిగిన వాళ్ళనే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన సొత్తైన బ్రదర్గా చేసుకున్నారు. అందుకనే జ్ఞానము గలవాడికి ఉపదేశించగా మరింత జ్ఞానవంతుడు అవుతాడు. మహాజ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఎలాగ చదవవు నువ్వు, బైబిల్ ఏదో స్టైల్గా పట్టుకొచ్చేస్తావు కానీ ఇంటికాడి నుంచి మరలా అట్టుకెళ్ళిన తర్వాత, అంటే చదవలేని వాళ్ళ గురించి కాదండి, చదివి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఉన్నారుగా అందరూ, చదువుకున్న పిల్లలుగా చదువుకున్నారు. ఎప్పుడైనా మళ్ళీ బైబిల్ చేస్తారా? మళ్ళీ మధ్యలో ఆదివారం నుండి మరి మధ్యలో మీరు ఎంత జ్ఞానవంతులు. దేవుని స్తోత్రం చెప్పండి. మహాజ్ఞానవంతులు అనమాట. ఎవరండి వాళ్ళు? మధ్యలో బైబిల్ తీయకుండా ఉంటారు చూడండి, వీళ్ళందరూ ఎవరు? మహాపండితులు. ఇంకా విషయం చెప్పిన, బైబిల్ అట్ని కట్టి తిరగేయించాడు ఒక ఆయన, మొత్తం దాంట్లో మధ్యలో అడిగి వాళ్ళు చెప్పేశాడంట. ఎక్కడ ఇది తెలుసది?
పుస్తకం ఇలా తీసి ఇలా ఇలా మొత్తం ఇలా తిరిగేసి మళ్ళీ మధ్యలో పలానా పేజీలో ఏముందంటే పేజీలో దాంట్లో ఉన్న చెప్పాడంట. ఎవరినైనా రోబో, నీకు తెలీదా? అందుకనే ఇప్పుడు మనుషులతో పని లేకోకుండా ఏమొచ్చేస్తున్నాయి? కాదు, దాన్ని ఏమంటారు? ఏఐ. మనతో పని ఉండదు ఇంకా. మనకు వంట చేయాలంటే రోబో. ఈ పిల్లోడు బాత్రూమ్ కూర్చుంటే ఇంక అన్నీ ఎవరో, ఇంక మీతో పని లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, కొంత దగ్గరగా చెప్పండి. అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. ఆదివారం వచ్చే వాళ్ళు ఇక్కడికి చేసి మహాజ్ఞానం అంతా ఇక్కడే నేర్చేసుకుని మరలా మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ ఎన్ని వరకు మందిరానికి వచ్చే వరకు మళ్ళీ దేవునితో పని ఉండదు. బైబిల్తో మనకి దేవుని స్తోత్రం చెప్పండి, కొంత దగ్గరగా చెప్పండి. అసలు తీసే టైం ఎక్కడ ఉంది మనకి? చదివే టైం ఎక్కడ ఉంది? ఇంటికి వస్తే ఫోన్లు, వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు. అసలు ఇంటికాడ కాలు కుదురుగా ఉండొచ్చే కదా నిన్ను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఉండేస్తారా? చెప్పండి, ఉండేస్తారా? ఉండేస్తారా? ఉండవు. హల్లెలూయా చెప్పండి, దగ్గరికి హల్లెలూయా, దగ్గరగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎవరిని గద్దించాలి వాక్యం చెప్తుంది చూడండి. చదవండి. జ్ఞానము గలవాన్ని ఉపదేశించగా మరింత జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. హల్లెలూయా. ఎవరి జ్ఞానాన్ని చెప్తే? జ్ఞానం గలవాడికి చెప్తే, అమ్మ జ్ఞానం కలిగి ఉన్నారా నాయన? నరేష్ జ్ఞానం ఉందా? బాబు యశ్వంత్ జ్ఞానం ఉందా? నీ అంత బుద్ధిహీనుడు లేడు అని నేను అన్నాను అనుకో, మా నాన్న ఇలాగ అన్నాడని వీడికి మొత్తం ఎక్కడ లేదు. నిజంగా మా అబ్బాయి కూడా ఏమి పెద్ద జ్ఞానవంతుడేం కాదు. అసలు 10వ తరగతి నేను చదువుకుంటే కష్టపడి గ్యారంటీగా ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ర్యాంక్ వచ్చేది నాకు. ఎప్పుడు? అప్పుడు అసలు నాకు చెప్పేవాడు, చదవరా పరీక్షలు వస్తున్నాయిరా అని చదవరా అని చెప్పేవాళ్ళు లేరండి. అయితే నిజంగా అంటే మా అమ్మ నాన్న చదువుకోలేదు, వాళ్ళకి ఏదో కష్టపడి చదివిస్తున్నాములే అనుకున్నారు కానీ చదవరా అని అప్పుడు ఇప్పుడు చదవరా చదవరా చదవరా. ఇప్పుడు ఇప్పుడు నా పరిస్థితి వెళ్ళిపోయింది మీకు చెప్తున్నాను విన్న జాగ్రత్తగా. దారంట వెళ్తారు మీరు? ఎప్పుడైనా వెళ్తారా? కేజీ చెప్పండి. ఇప్పుడు మీకు తెలీదా? 3 కేజీలు 100, 3 కేజీలు 100, 3 కేజీలు 100. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నా వినపడతలేదు మీకు? ఏదైనా కేజీ యాపిల్ తీసుకెళ్ళి 100, కేజీ యాపిల్ తీసుకెళ్ళి 100. ఏమన్నా వినపడతలేదా? పరిస్థితులు అలాగైపోయాయి. ఎలాగైపోయాయి? సరే చదవరా. నేను అనుకుంటాను ఎక్కడో దిక్కులో మైక్ సెట్ కట్టేసి నేను కరెక్ట్గా 5 గురించి చదవరా అమ్మ అలాగన్నా నువ్వు ఎరుషా. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిస్థితులు అలాగ అయిపోయాయి. ఆడేమైనా రేపు పొద్దున మనల్ని ఉద్ధరిస్తాడంటే ఆడి పిల్లలు పెంచుకుంటాడో పెంచుకోలేడని మన భయం. వాళ్ళని కూడా మనమే పెంచాలేమని. దేవుని స్తోత్రం చెప్పండి, కొంచెం దగ్గరగా చెప్పండి. అందుకనే ఇప్పుడు కాస్తంత చదువుకున్నాం కాబట్టి రవన్నా మేము అలాంటి వాళ్ళు చదవరా 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 అంటే ఇప్పుడు మా కంఠం ఎక్కడ అరిగిపోద్దో రేపటి దినాన. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మేము కూడా ఏం చేయాలి? మైక్ పెట్టేయాలి 2 కదండి. మా అమ్మాయికి, మా పెద్ద అమ్మాయికో మైకు, మా చిన్న అమ్మాయికో మైకు, మా అబ్బాయికో మైక్ పెట్టేస్తే అవి రాగానే బటన్ నొక్కేస్తే చదవరా 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 చదవరా. సంక్రాంతి పోతావు లేకపోతే రేపొద్దున. దేవునికి స్తోత్రం చెప్పండి. నవ్వుతుంది కాదురా, పళ్ళీకిలింతం కాదురా, జ్ఞానం నేర్చుకోండి కాస్తంతా. చెప్పినప్పుడు నవ్వడానికి ఈజీగానే ఉంటుంది. రేపొద్దున జీవితం పాడైపోయిన తర్వాత తాళ్ళు అట్టుకుని, కుంచాలు అట్టుకుని, మంచాలు అట్టుకుని ఏంటి ఏలాడుతున్నప్పుడు తెలుస్తుంది బతుకేంటో, జీవితం ఏంటో. అది ఎంత భయంకరమైందో. తాడు తెగి కింద పడితే తలకాయ పగిలిపోతే, పుచ్చకాయ పగిలినట్లుగా జీవితం ఎంత విలువైందో అప్పుడు తెలుస్తుంది ఏలాడుతున్నప్పుడు. నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు ఏలాడుతున్నప్పుడు చెప్తుంది ఏంటి బతుకు కోతిలాగా గాల్లో ఏలాడడం. దేవునికి స్తోత్రం చెప్పండి. కదండి, ఇప్పుడు తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? కదండి, పెళ్ళి అయ్యేదాకా కూడా తెలీదు. రేపొద్దున పెళ్ళి అయిపోయిన తర్వాత 6 నెలలకు 7 నెలలకు మరలా మీ ఆవిడ నీళ్ళు చేసుకున్న తర్వాత కదండి, అప్పుడు పిల్లడు పుట్టేసిన తర్వాత ఆడికి ప్యాంపర్స్, ఆడికి పౌడరు, ఆడికి జిరప్పులు అన్ని పట్టుకొచ్చేటప్పటికి నీ కష్టాజీతం చాలక అర్థమవుతుంది. నా మీద మా నాన్నే మెరుగు కాదంతా అప్పుడు తెలుస్తుంది నీకు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కదండి? ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కడే ఉన్నావు కదా. రేపొద్దు నీ భార్య, రేపొద్దు నీ కూతురు, రేపొద్దు నీ కొడుకు, నలుగురు ఏట అయ్యేటప్పటికి అర్థమవుతుందండి. ఇది చూడండి మెల్లగా వచ్చేస్తున్నాయి. ఏంటి అలాగ వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా స్టైల్గా ఉంటుంది కదండి. ఎలా ఉంటుంది? చాలా స్టైల్గా. నా జుట్టు చాలా బాగుంటుంది ఇది వరకు నల్లగా కదండి. ఇప్పుడు ఎలాగొచ్చేస్తున్నాయి? తెల్లగా వచ్చేస్తున్నాయి. మరి ఎక్కువ ఆలోచించేస్తాం కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంత దగ్గరగా చెప్పండి అమ్మా. అవునా కదా రవన్న? చెప్పండి గట్టిగా హల్లెలూయా.
దగ్గరగా చెప్పండి హల్లెలూయా. అమ్మ మళ్ళీ పాట పెట్టింది మీ అమ్మాయి. ఫోన్లో బయటికి తీసుకెళ్ళి ఏం పర్లేదు. ఆ, ముగించేస్తున్నాను. వాక్యం ఏనంటే ప్రియులరా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని గద్దించాలి చెప్పండి గట్టిగా. అమ్మ ఇటు చూడండి, ఎవరిని గద్దించాలి? జ్ఞానము కలిగిన వాడిని గద్దిస్తే వాడు మరింత జ్ఞానాన్ని ఇప్పుడు మా కొడుకైనా మీ కొడుకైనా మా పిల్లైనా మీ పిల్లైనా వాళ్ళు వినకపోతే వాళ్ళని ఏ లిస్టులోకి పెట్టేయాలంటే బుద్ధిహీనుల లిస్టులోనికి పెట్టేయాలి. ఎవరైనా వాళ్ళ సేవడికో రూలు, విశ్వాసులకో రూల్ ఏముండదు ఇక్కడ కదండి. అక్కడికి వాళ్ళకో పేపర్ వీళ్ళకో పేపర్ ఏముండదు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఉంటుందా ఏమండి? పాస్టర్ గారి పిల్లలని పరీక్ష పేపర్ 10th క్లాస్ పరీక్ష పేపర్ ఈజీగా వచ్చే మార్కులు ఏమైనా రాస్తారు అక్కడ? అందరికి ఒకటే పేపరు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది దగ్గరగా చెప్పండి. అందుకని వాక్యం కూడా ఏం చెప్తుందంటే ప్రియులరా, జ్ఞానవంతుని గద్దిస్తే మరింత జ్ఞానాన్ని, కానీ బుద్ధిహీనుని ఏంటని గద్దిస్తే ఏమొస్తుందంట? నింద, అవమానాలు మన దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ప్రియుల అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదవండి. ఏమని రాయబడి ఉందో అదే సామెతల గ్రంథము. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, ఇప్పుడు చూడండి మరలా వచ్చాడు. వదిలేయండి అన్నాడుగా, ఇందాక వదిలేయండి అన్నాడా? గర్దించొద్దు అన్నాడా? మళ్ళా మీకే నింద అవమానం వస్తుంది అన్నాడా? ఇప్పుడు మరలా జ్ఞానం లేని వాళ్ళతో మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఏముంటుంది? జ్ఞానము లేని వారులారా. జ్ఞానం లేని వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు జ్ఞానం లేని పిల్లల్ని ఏమన్నారు అన్నారా? ఇప్పుడు చూడండి మరలా దేవుని వాక్యం. అందుకునే దేవుని వాక్యము 2 అంచులే అలా ఖడ్గము వంటిది. ముందో మాట చెప్పిన తర్వాత మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చదవండి. ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? ఏమని రాయబడి ఉంటుంది? యవన కాలమున నువ్వు సంతోషంగా ఉండుము, నీ కంటికి ఇంపుగా ఉన్నట్లు నీ కనిష్ట ప్రకారంగా నువ్వు నడుచుకోనుము. ఎన్ని మాటలు ఉంటాయా? అయినను ఎన్నిటిని బట్టి దేవుని తీర్పులోనికి వస్తామని. ఇప్పుడు పై మాటలన్నీ తీసుకుని కింద మాట చేసామనుకో, అర్థమవుతుందండి. అప్పుడు ఏమవుతుంది? నాశనం అయిపోవడానికి కారణం ఉంటుంది. ఇప్పుడు చూడండి రాయబడిన సందర్భాలు చూడండి, చదవండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు ఈ ఉపదేశం దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, తల్లులారా, చిల్లమ్మలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, ఎన్నాళ్ళు జ్ఞానం లేకోకుండా మనం ప్రవర్తించడానికి ప్రయత్నాలు చేస్తాం? మనం జ్ఞానం లేని వారిగా ఎన్నాళ్ళు మనం నడవడానికి ఇష్టపడతాం? ప్రియులరా, దేవుని మహాజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. తప్పకుండా ఏం నేర్చుకోవాలి? దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, అది మనకు బాగా తెలిసేమని, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోని ఒక అజ్ఞానుల వలె కాకోకుండా, జ్ఞానం లేని వాడిగా కాకుండా జ్ఞానము కలిగిన వాడిగా ఉండు, నడువు అని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు చదవండి. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందింతురు బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దింపు విని తిరగండి. ఇప్పుడు చూడండి మరలే ఉన్నాడు. వదిలేయండి అబ్బాయి ఎంత ఉల్లాసం, ఎంత ఆనందం. పాస్టర్ గారు వదిలేయమన్నారు కాబట్టి వదిలేస్తానికి మా అమ్మ మా నాన్న అనుకున్నారు. చెప్పండి, ఇప్పుడు మీ అమ్మ నాన్న వదిలినా బలి చెప్పారండి మరియమ్మ గారు. దేవుని స్తోత్రం చెప్పండి. మరియమ్మ గారికి బాగా అనుభవాలు. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు కూడా అనుభవాలే కదండి. వాక్యం చూడండి ఏమని చెప్తుందో అంటే, రాయబడిన సందర్భాలు చూస్తే ఏమని చెప్తుంది చెప్పండి. ఇప్పుడు ఏమన్నారు? నా గద్దింపు విని. అందుకునే మహాజ్ఞానం నీ ముందుంచాడు. అందుకునే ఒకవేళ తప్పిపోతున్నామేమో, గద్దింపుకి లోబట్టలేదేమో, దేవుడు ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. అపహాసకులుగా ఉండొద్దు, బుద్ధిహీనులుగా ఉండొద్దు. దేవుని వాక్యం విని, దేవుని మాటలు విని గద్దింపుకు లోబడి తిరగండి. లోబడి తిరగాలి. ఎన్నాళ్ళు లోబడకోకుండా తిరుగుతావు. తిరగాలి. గద్దింపు విని తిరగాలి. మరొక ప్రాముఖ్యమైన సందర్భాలు మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను ప్రియులరా. రాయబడిన సందర్భాలు మనం చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రాయబడిన సందర్భాలు. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు. అది
ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి, లాస్ట్ మాట చదవండి ఇప్పుడు. గద్దింపును అసహించుకునేవాడు ఎవరండి? 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 పశుప్రాయుడు అంటే అదే ఆ మాట చూడండి, నేను అంటే బాగోదని మీతో అనిపిస్తున్నాను అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? పశుప్రాయుడు అంటే అది అంటే మనం అంటాం కదండి, దున్నపోతుని కాదు. వానలో వదిలేసినా దానికి పెద్ద లెక్క ఉండదు. ఎందుకని? దానికి లెక్క ఉండదు. పూర్తిగా నాకేంటి? దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి అమ్మా, అందరూ చెప్పాలి హల్లెలూయా. కదండి ఆ మాట చూడండి. నేను నేను ఏది చెప్పినా మీకు ఎక్కడి నుంచి చూపిస్తాను రతన్ రాజు కదండి, అందులో నుంచే కదా. అది చూడండి ఎంత విలువైందో, మరలా ఒకసారి చదవండి. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును, శిక్ష అంటే ఏంటి? గద్దింపు. గద్దింపును ప్రేమించేవాడు జ్ఞానాన్నే ప్రేమిస్తున్నాడు. బాబు వినండి, జాగ్రత్తగా ఉన్నారు. శిక్షను ప్రేమించేవాడు, అమ్మ ఇటు చూడాలి అని జాగ్రత్తగా ఉన్నారు ధన్యశ్రీ. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమిస్తున్నాడు. చదవండి. గద్దింపును అసహించువాడు, చెప్పండి గట్టిగా, పశుప్రాయుడు. అంటే పశువుకున్న ప్రాయమే ఆడికి ఉంది. మీకు కూడా ఎవరికైనా పశువునైనా అర్థమవుతుందండి. ఇక దాంతో మనం కల్పించుకుంటూ ఉంటాం. దేంతో? జాగ్రత్త. అందుకనే నేను నేను ప్రారంభంలోనే కొన్ని విషయాలు చెప్పేశాను. మనం ఎవరో చెప్పు సురేష్, మనం ఎవరో చెప్పు తేజ, మనం ఎవరో తీసే 100 కీర్తన తెలిసిపోతుంది. ఎవరు మనం? ఆయన మేపు, నెక్స్ట్ ఆయన అన్ని ఆయన వారు అయ్యండి. క్వాలిటీస్ ఒకటి కూడా లేదే మన దగ్గర. బుద్ధిహీనులు అన్నాడు మళ్ళీ వాక్యం. ఆయన వారు మీ ఆయన ఎవరు అంటే మా ఆయన ఇక విషయం చెప్పిన మా ఆయనే. ఎవరు? ఏసయ్య. దేవుడికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి కదండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఆయన వారము. ఎవరు వారం? అర్థమవుతుందండి. అంటే ఆయన వారు మనకు పిలువబడుతూ, ఆయన పిల్లలు మనకు పిలువబడుతూ, మనం ఎంతకాలం బుద్ధిహీనులుగా ఉండే ప్రయత్నం చేస్తాం? ఎంతకాలం అపాసకులుగా ఉండేలాగా మనం తిరగడానికి ప్రయత్నం చేస్తాం? ఎంతకాలం గద్దింపుకు లోబడిన వారిగా ఉండే ప్రయత్నాలు మనం చేస్తాం? అలాగే చేయడం వల్ల ప్రయోజనం ఎంత మాత్రమే ఏమని ప్రియులరా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పవలసిన విషయాలు ప్రభు చిత్తం అయితే మరలా వచ్చేవారు నేర్చుకున్నాం. ప్రియులరా, గద్దింపుకు లోబడి తిరగాలి. చెప్పండి, ఇప్పుడు గద్దింపుకు లోబడి. మీ అమ్మ గద్దిస్తుందా? మీ నాన్న గద్దిస్తున్నాడా? సేవకుడు గద్దిస్తున్నాడా? లేకపోతే సంఘంలో ఉన్న కాస్తంత సంఘంలో ఉన్నటువంటి ఏంటంటే పెద్దవారు మిమ్మల్ని గద్దిస్తున్నారా? మనం ఏం చేయాలంటే గద్దింపుకు లోబడితే నువ్వు జ్ఞానవంతుడు, లోబడకపోతే కాదు. చూడండి అనుభవం, దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. ఏంటండి అది? పశువు కాదు, పశువు. చెప్పండి ఇప్పుడు ఏంటది? మనం ఎలా ఉండకూడదు? ఇప్పుడు దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకున్న దేవుని పిల్లలుగా ఉండాలి తప్ప పశుప్రాయులుగా ఉండే ప్రయత్నాలు చేయనే దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు మీ అందరినీ పశుప్రాయులుగా కాకోకుండా దేవుని మహాజ్ఞానాన్ని ఎరిగిన వారిగా, ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ మోకరించండి. ప్రియులరా, దేవుడు ఈరోజు మాట్లాడాడంటే దేవుడు ప్రేమించి గద్దిస్తాడంట. దేవుడు ప్రేమించి గద్దిస్తాడంట. ఈరోజు ఇంకా దేవుడు నీతో మాట్లాడటానికి దేవుడిని అంత ప్రేమిస్తున్నాడు చూడండి. దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి, ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. ప్రేమించాడు కాబట్టే ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడు. ఒకవేళ బోధించి దేవుని జ్ఞానాన్ని చెప్పి విసిగిపోతూ దేవుడు మాట్లాడు కదా. ఒకవేళ తల్లిదండ్రులైనా విసిగిపోవచ్చేమో, కానీ నా దేవుడు విసుగు చెందక నీతో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? దేవుని మహాజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలని. వీళ్ళరా, లోకములో లోకపోకడలో లోకానుసారంగా జీవిస్తూ పశుప్రాయులుగా ఉన్న మనము దేవుని సొత్తైన ప్రజలుగా మార్చుకున్నారని దేవుడు నాతో మాట్లాడారు. ఎవరైనా
ఎవరైనా దేవుని చిత్తానికి లోబడవలసిన వారమే. ఎంతమంది మనము దేవుని దగ్గరికి లోబడుతున్నారు. ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె, నా గర్జింపుకు లోబడి తిరగండి, నా గర్జింపుకు లోబడి తిరగండి. నా గర్జింపుకు లోబడితే మీరు జ్ఞానవంతులు అవుతారు. నా గర్జింపుకు లోబడితే మీరు జ్ఞానం కలిగిన వారు అవుతారు. నా గర్జింపుకు లోబడితే మీరు బుద్ధిమంతులు అవుతారు. నా గర్జింపుకు లోబడితే ఆకాశ మండలంలో జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, అట్లారా, చిల్లములారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ప్రభు పేరుతో మీకు తెలియజేస్తున్నాను, ఎంతమంది మన దేవుని గర్జింపుకు లోబడే వారిగా ఉన్నాం. దేవుడు మాట్లాడుతుండగా ఆయన గర్జింపుకు లోబడి తిరిగేవారిగా మనం ఉన్నాం దేవుని వైపు. అందుకని లోబడి నల్లని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాస్తూ ఉన్నాడు. ఇప్పుడు తిరుగుతావా, తిరుగుతావా, తిరుగుతావా? పిల్లరా, దూరంగా వెళ్ళిపోయాడు బుద్ధిహీనుడిగా, దూరంగా వెళ్ళిపోయాడు బుద్ధిహీనుడిగా. ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉన్న డబ్బంతా పోయింది, ఉన్న బంగారం అంతా పోయింది, ఉన్న వెండంతా ఖర్చు పెట్టేశాడు. బలాదూరిగా స్నేహితులతో తిరిగాడు. డబ్బున్నంత కాలం స్నేహితుడు, నా స్నేహితుడు, నా స్నేహితుడు, నా స్నేహితుడు, నా స్నేహితుడు అని కూడా 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 తిరిగారు 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 తిరిగారు. ఎప్పుడైతే అతని దగ్గర ఉన్న ఆ సొమ్మంతా, డబ్బంతా, ధనమంతా నెమ్మదిగా డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. బలాదూరు మొత్తం స్నేహితులందరికీ ఫుల్గా మందు, డ్రింకు, బిర్యానీలు అన్నీ తినేసిన తర్వాత మొత్తం డబ్బంతా అయిపోయిన తర్వాత స్నేహితులు నెమ్మదిగా సైడ్ అయిపోయారు. నెమ్మదిగా సైడ్ అయిపోయారు. స్థితిలోని అయిపోయాడు, ఒంటరి వాడిగా అయిపోయాడు. తన పరిస్థితి ఏంటో తానికే అర్థం కాని స్థితిలోనికి అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటా అని ఆలోచన చేశాడు. ఇక అనుకున్నాడు, నా కడుపు నింపుకున్న ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి ఏదో రకంగా అనుకున్నాడు. ఎంత అసహ్యకరమైనటువంటి, ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే పందులు తిని, పొట్టు తిని కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా, తండ్రి దగ్గర ఉన్నప్పుడు చక్కటి పంచపక్ష పరమన్నారు. కానీ తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు, గద్దింపుకు లోబడిన వాడిగా ఉండి దూరంగా దేవునికి దూరం అయిపోయినప్పుడు అతని స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? పందులతో కలిసి పొట్టు తినే పరిస్థితికి దిగజారిపోయింది. నీ స్థితి అది కాదు, నీ స్థితి అది కాదు, నీ స్థితి అది కాదు. నా ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన దేవుడు పరలోక రాజ్యంలో బంగారపు సింహాసనం మీద ఆయన కూర్చోండి, ఆయన పక్కనే నిన్ను కూర్చోబెట్టుకునే స్థితి నీ స్థితి. బంగారపు సింహాసనం ప్రక్కన నువ్వు నిలబడే స్థితి నీ స్థితి. నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తె అని గుర్తించు. పందుల దగ్గర పొట్టు తినే స్థితి కాదు నీ స్థితి. నీ స్టేటస్ అది కాదు. వీళ్ళరా, నీ స్టేటస్ ఏంటో తెలుసా? దేవుని సింహాసనం ఎదుట నిలవబడి నిత్యము ఆయన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించే గొప్ప స్థాయిని. ఈ స్థాయిని పోగొట్టుకున్నావా? పందులతో కలిసి, పెంట తినే పందులతో కలిసి తినే ఆ హీనమైన స్థితికి వెళ్ళిపోతున్నావా? గద్దెంపుకు తిరిగి లోబడండి అని నా ప్రేమ కలిగిన దేవుడు చాచిన శాశ్వతమైన ప్రేమతో, చాచిన చేతులతో నేను పదే గద్దెంపుకు లోబడి తిరగండి. అది ఎవరైనా పెద్దవారైనా, పిల్లలైనా, యవన బిడ్డలైన ఎవరైనా గద్దెంపుకు లోబడి తిరగని వారిని వాక్యం చెప్తుంది పశువురాలు. అది ఉండడానికి వీల్లేదు. మనం మహాజ్ఞానాన్ని తెలుసుకున్న దేవుని జ్ఞానము కలిగిన వారిగా, జ్ఞానవంతురాలుగా, యవన బిడ్డలు జ్ఞానవంతురాలుగా రానున్న దినాల్లో అనేకులను ప్రభువులో నడిపించే వారిగా ఒక మహాజ్ఞానాన్ని నేర్చుకుని మనమే జ్ఞానవంతులుగా మార్చబడాలని దేవుని మహాజ్ఞానం నీతో మాట్లాడిందిగా. కనుక రెండు చేతులు పైకి చాపి, యేసయ్యా, ఈ జ్ఞానాన్ని విని జ్ఞానాన్ని లేని వారిగా బుద్ధిహీనులుగా నేను బ్రతుకుతున్నానైతే, బుద్ధిహీనురాలుగా నేను జీవిస్తున్న స్థితిలో నేనుంటే, అయా నీ మహాజ్ఞానాన్ని మీరు నాకు నేర్పించారు కనుక ఇక నుండి నేను బుద్ధిహీనులుగా ఉండడానికి వీల్లేదు నాయన. ఈ కృపతో మమ్మల్ని నింపండి, మహాజ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. అయా, ఏది మంచో ఏది చెడో
నీ జ్ఞానాన్ని మేము ఎరిగినైనా జ్ఞానం అంటండి విలువైన వంట చేసి జ్ఞానం లేని వారు అందరినీ పిలుస్తుందంట అందరినీ పిలుస్తుందంట. సామెతల గ్రంథంలో ఉంటారు. జ్ఞానం అంటండి విలువైన వజ్ర వైడూర్యాలతో చేయబడిన మంచి ఆహారాన్ని సిద్ధపరిచి జ్ఞానం లేని వారా రండి అని పిలుస్తుందంట. ఈరోజు ఆ మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ మహాజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చావు. కనుక ప్రార్థన చేయసయ్యా, నీ కృపతో నన్ను నింపి నీ ఆత్మ నా మీద కుమ్మరించి మహాజ్ఞానాన్ని నేర్చుకున్న నేను నీకు ఇష్టడుగా యోగ్యుడిగా నీ గద్దెంపుకు విని తిరగబడి నీకు ఇష్టడైన వాడిగా ఉండడానికి, నీకు ఇష్టగా లేని వారిగా ఉండడానికి మమ్మల్ని బలపరచండి నాయనని ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువాన్ని మాతో మా అందరితో నీ మహాజ్ఞానం గురించి మాట్లాడాము అయ్యా. ఎందుకు పనికిరాని దేవదాసుని మీరు నిలబెట్టుకుని సరిదిద్దుకుని ఆత్మీయంగా మేము అందరము బలపడే మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ కృపతో మమ్మల్ని నింపండి. నీ మహాజ్ఞానాన్ని నేర్చుకుని నీ సన్నిధిలో నుండి వచ్చే ఆశీర్వాదం దీవెన మేమందరం పొందుకోవడానికి కృప దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ వారంతా ఈ మాటలను ఎవరు వేసుకుని విత్తబడిన ఈ మాటల ప్రకారంగా ఇప్పటికి ఇంకా గద్దింపుకు లోబడి తిరగని వారిగా, నీ వైపుకు తిరగని వారిగా ఉంటే ఇక నుండి తిరిగి నీ కొరకు ఉన్నతంగా బ్రతికే కృపను, ధన్యతను సంఘం అంతటికీ మీరు దయచేయమని ఈ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. మంచిది, అందరూ కూర్చోండి. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళంటే త్వరగా వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియచేయవలసిందిగా ప్రేమతో మీ అందరికీ స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియజేయవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులరా,